JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. For the first time in Indian media history, సావిత్రి గారి ఇంటి నుంచి ఎప్పుడూ కూడా ఆయన బయటికి రాలేదు. సో అయితే ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు, అరేంజ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. అప్పుడులో చెప్పేవాళ్ళు చాలామంది, అప్పుడులోనే ఫస్ట్ వెండితో స్విమ్మింగ్ పూల్ కట్టించిన ఏకైక నటి అంటారు. వాస్తవం అమ్మది. అంటే ఆమెకి ఇష్టం అమ్మ. అప్పటికి 100 కేజీలు బంగారం డిజైన్స్ చేసి కొనేవాళ్ళ. జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. రిబ్బన్ ఉంటుంది కదా, గాజులన్నీ రిబ్బన్ కి కట్టి ఇలా పెట్టేది. అందుకనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ముందు దాని మీదే పడ్డారు. అంత ఇష్టమైన ఇల్లు, కొన్ని 100 కేజీల బంగారం ఒక్కసారిగా మన కళ్ళ ముందు పోతున్నప్పుడు అమ్మని దగ్గర నుంచి చూసారు, సినిమాల్లో కూడా చూపించారు. అప్సెట్ అయిందండి అమ్మ బాగా. కూతురికి కొడుక్కి మాకిచ్చిన ఆస్తులు అనేవి ఉన్నాయమ్మా చివరి రోజులకి. మమ్మల్ని రెంట్ కట్టమన్నారు మేము ఉండే సొంత ఇంటికి. అయ్యో. కేవలం జెమినీ గణేషన్ గారి వల్ల సావిత్రి గారికి తాగుడుకు బానిస అయిపోయి తాగి డయాబెటిక్ లెవెల్స్ పెరిగిపోయి చివరాఖరికి కోమలోకి వెళ్ళిపోయి చనిపోయారా? నువ్వు తీసుకునే డెసిషన్స్ లైఫ్ లో ఈ డీపీ చూసాను నేను, చిరంజీవి గారితో కావలించుకుంటున్నట్టుగా. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి అమ్మ ఒక్క నిమిషం ఉండు అని చెప్పి పైకి వెళ్ళి అమ్మ ఫోటో తీసుకొచ్చి చూపించారు. ఏంటంటే బెడ్రూమ్ లో నేను పొద్దున్నే కళ్ళు తెరవగానే నాకు అమ్మ ఫోటో కనిపించింది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ మనం మహానటి సావిత్రి గారి కూతురు ఇంట్లో ఉన్నాం. కూతురు ఇంట్లో కన్నా కూడా ఈసారి అల్లుడు కూడా యాడ్ అవుతున్నారు కాబట్టి అల్లుడు గారి ఇంట్లో ఉన్నాం అని చెప్పుకోవడం గౌరవంగా ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ మీడియా హిస్టరీ సావిత్రి గారి ఇంటి నుంచి ఎప్పుడూ కూడా ఆయన బయటికి రాలేదు. మొట్టమొదటిగా అల్లుడు గారి ఇంటర్వ్యూ సుమన్ టీవీకి ఇవ్వటం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన ఓకే అనగానే అసలు ముందు ఈ ఇంట్రడక్షన్ అనేది అనవసరం, ముందు స్టార్ట్ చేద్దాం అనిపించింది. బట్ ఫార్మాలిటీ కాబట్టి స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, సార్ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ విజయ చాముండేశ్వరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది, కొంచెం అలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఈ ఇంట్లో కూర్చోగలిగాను నేను ఇన్ని సంవత్సరాల తర్వాత. ఎందుకంటే ఎప్పటి నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని, బట్ ఎప్పుడు రావట్లేదండి. వద్దండి. అవును, అవాయిడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మీ ఇంటర్వ్యూతో పండగ చేసుకునే ఇల్లు ఎన్నో ఉంటాయి. మా ఇద్దరు తరఫున, నా తరఫున మొదటిసారిగా కాబట్టి ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ టీవీ సుమన్ టీవీకి. ఓకే అందరికి. సార్ మీ పేరేంటి సార్? గోవిందరావు. సో మీరు వచ్చేసరికి సావిత్రి గారికి సొంత మేనల్లుడు అవుతారు అంతే కదా? అయితే ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు, అరేంజ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. లవ్ యాక్సెప్టెడ్ బై పేరెంట్స్ కాబట్టి ఓకే, వాడు యాక్సెప్టెన్స్ జరిగింది కాబట్టి 50-50. సూపర్. అందులో నా క్వాలిఫికేషన్ ఏంటంటే ఆమెకు మేనల్లుడు కావడమే. అల్లుడు కావడం అంటే మేనల్లుడు కాబట్టి అల్లుడు అయిపోయాను. అవును. విజయ చాముండేశ్వరి గారు క్వాలిఫికేషన్ అది ఒకటే కాదండి, నమ్మకం. అమ్మకి నమ్మకం, ఆయన చేతుల్లో పెడితే మా అమ్మాయి బాగుంటుంది అని చెప్పి. ఓకే, అది మెయిన్. అది చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి అమ్మ. సో ఎనీహౌ, ఎందుకంటే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ సావిత్రి గారు అనే ఒక పేరు చెరిగిపోకుండా అందరి మధ్యలో అలానే ఉండిపోయింది. మహానటి సావిత్రి సినిమా వచ్చింది కాబట్టి చెరిగిపోకుండా ఉందా అంటే కానే కాదు. ఇప్పటికీ సావిత్రి గారు అంటే ఈ జనరేషన్కి కూడా ఆమె కదా, అలాంటి నటి కదా, మళ్ళీ పుట్టరు కదా, పుట్టినా ఇలాంటి వాళ్ళని మళ్ళీ తెర మీద చూడగలమా, ఎన్ని పారామీటర్స్ అన్నీ ఒక్కసారిగా అందరు మైండ్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది? బరువు అనిపిస్తుందా, బాధ్యత అనిపిస్తుందా? ఇంకా మీకు బరువు కాదు, బాధ్యత కాదండి, ఇది ఒక రకమైన అఫెక్షన్.
మీరు ఆరా అంటుంటారు కదా, అలా ఒక అఫెక్షనేట్ ఆరా నా చుట్టూ తయారైపోయింది. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ఆప్యాయత, ముందు ఆప్యాయతతో అందరూ పలకరించడం, ఎక్కడికి వెళ్ళినా అమ్మ అమ్మ అని చెప్పి పలకరించడం, అది నాకు మెయిన్గా నాకు ముందు అదేనండి. అమ్మ వల్ల నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది దగ్గర నుంచి నాకు అఫెక్షన్ చాలా వచ్చింది. లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ మీ దగ్గర నుంచి. ఎస్. ఇంకోటి ఏంటంటే గోవిందరావు గారు ముఖ్యంగా అల్లుడి కన్నా ముందు మేనల్లుడు కాబట్టి సావిత్రి గారి వైభోగం మీరు చాముండి గారి కన్నా ఇంకా దగ్గర నుండి చూశారు. ఎలా అనిపించేది ఆమె జీవిత ప్రస్థానం కానీ ఆమె లైఫ్ స్టైల్ కానీ? గృహప్రవేశం దగ్గర నుంచి నాకు మీరు చెప్పింది, ఈమె 58లో పుట్టింది ఈమె కూతురు. 55 నుంచి నాకు వాళ్ళ అక్కగారి పెండ్లైంది చెన్నైలో. ఆల్మోస్ట్ అది మిస్ అమ్మ రిలీజ్ అయిన టైం. ఓకే. చిన్నప్పుడు జ్ఞాపకం అది. తర్వాత 57లో ఆమె ఇల్లు కట్టి హబీబుల్లా రోడ్, టీ నగర్ హబీబుల్లా రోడ్లో సొంతగా ఇల్లు కట్టించి, అది నాగిరెడ్డి గారి ప్రమేయంతో దగ్గరుండి కట్టించిన ఇల్లు అది, విజయ నాగిరెడ్డి గారు, ఆమె అనుబంధం వల్ల. అప్పుడు గృహప్రవేశానికి నాకు బాగా జ్ఞాపకం అండి. ఆ రోజు నా గృహప్రవేశానికి ప్రజెంట్ కానీ ఏ ఆర్టిస్టు తమిళంలో కానీ తెలుగులో కానీ లేరు. నాకు బాగా జ్ఞాపకం, తమిళ్ మొత్తం ఇండస్ట్రీ, హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు, విలన్లు, అదే తెలుగులో నుంచి కూడా అందరూ హీరోయిన్లు అందరూ. అది కళ్ళకి కట్టినట్టుగా నాకు ఎప్పుడు మెదులుతుండేది అనమాట. ఇప్పటికి కూడా నేను పేరునే చెప్పగలను. నాకు మీకు విచిత్రంగా ఉంటుందేమో విలన్ నచ్చడం అంటే, నాకు రామారావు గారు, ఇటు నాగేశ్వరరావు గారు, శివాజీ గారు, ఎంజీఆర్ గారు అందరూ ఉన్నారు. నాకు స్ట్రైకింగ్గా జ్ఞాపకం ఉంది ఆర్ నాగేశ్వరరావు గారు. హీ వాజ్ వెరీ యంగ్ దట్ టైం. ఆ సూట్లో చాలా గొప్పగా ఉండేవాడు. ఇంకా అందరూ ఇంక చెప్పక్కర్లేదు, రామారావు గారి గురించి చెప్పడం అది అనేది మామూలు. అందరూ నాకు స్ట్రైకింగ్ అనమాట. అంత క్లోజ్గా ఇంప్రెస్ అయి ఉండే అప్పుడు ఆయన. దానికి రాని వాళ్ళు ఎవరూ లేరండి అప్పుడు. అప్పటి నుంచి ఆమె ఎంత నిరాడంబరంగా, చాలా నిర్భరతతో, కాన్ఫిడెన్స్ తోటి అందరినీ, ప్రతి ఒక్కరిని పలకరించి తీసుకెళ్ళి ఆమె వెంటనే వెళ్ళేవాడిని. నేను అందరిలో చిన్నవాడిని. నేను అప్పుడు వీళ్ళు ఎవరు లేరు కదా, ఆ వెంటే ఉండేవాడిని అనమాట. అప్పుడు కొందరికైతే నన్ను పరిచయం చేసేది కూడా, మా అన్నయ్య కొడుకు అని చెప్పేసి. అప్పుడే 57, ఆ తర్వాత సంవత్సరానికి పుట్టింది 58. ఆ టైంలో నేను అనుకోవడం మాయాబజార్ కూడా జరుగుతుంది, రిలీజ్ అయిన టైం 57 టైం, 57 టైంలో మాయాబజార్ టైం అన్నమాట. అప్పుడు ఆమెలో ఒక రకమైన, మగాళ్ళ గురించి రాజేశం అంటారు, ఆడవాళ్ళ గురించి ఏమంటారో తెలియదు, అదొక రకమైన ఇది ఉండేది అనమాట. ఆరా, మీరు ఆరా అంటారు కాబట్టి దట్ అప్లైస్ టు హర్. అంత సింపుల్గా ఉండి, అంత పెద్ద నటీమణి అయి ఉండి, అటు తెలుగులోను ఇటు తమిళ్లోను ఆమె ఎప్పుడు ఎక్కడ నేను ఇంత గొప్పదాన్ని అనేది ఫీల్ అయ్యేది కాదు, బయటకు ఎవరికి కనపడేది కాదు. అందుకని అప్పటి నుంచి నేను చూస్తున్న ఇది 55, 57 నుంచి చివరగా ఆమె 81లో చనిపోయేంత వరకు ఆల్మోస్ట్ నేనేంటంటే నెల్లూరులో ఉండేవాళ్ళు. మేము స్కూల్ సెలవులు వచ్చాయి కదా, 3 నెలలకి 6 నెలలకి అని. వీళ్ళ అమ్మమ్మకి నేనంటే మహా ఇష్టం, మా నాన్నకి పిన్నమ్మ ఆమె. ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఆమె వచ్చేవాళ్ళు నన్ను ఇక్కడికి. ఆమె ఎంత నిజాయితీ పరురాలు, మనిషికి అన్ని క్వాలిటీలు ఒకటే దగ్గర ఉండడం అనేది చాలా అరుదు. పెద్ద నటీమణి అయి ఉండి, అన్ని మంచి స్వభావాలు కలిగి ఉండి, ఇక దానగుణం గురించి మహానటి వచ్చింది కాబట్టి నేను దాని మీద చరిత్ర చరవణ అవుతుంది, అలా అవుతుంది చూపించారు. అంత గొప్ప మనిషి. నిన్న కెమెరామన్ గంగతో రాంబాబు అని పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయి భాటియా, తమన్నా భాటియా, దానిలో మీకు ఎక్కువ అనుకోకపోతే ఆ విషయం ఒక్కటి చెప్పి వదిలేస్తాను ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు, నేను ఆర్డినరీ మనిషిని కాదు ఎక్స్ట్రాడినరీ మనిషిని అంటుంటుంది. ఎక్స్ట్రాడినరీ ఆడదాన్ని నేను, ఎక్స్ట్రాడినరీ మనిషిని అంటుంది. చెప్పనిస్తాడు అతను. చెప్పనించి, ఇదిగో నువ్వు ఎక్స్ట్రాడినరీ మనిషిని అంటున్నావు కదా, అది కాదు, సాధారణమైన మనిషిగా ఉంటేనే అమ్మాయిలకు అందం. ఎలాగంటే సావిత్రిలాగా ఉండాలి, నువ్వు అలాగున్నావు, అందుకని నువ్వు నాకు ఇష్టం అంటాడండి. అది ఎందుకు తోచిందో ఆ రైటర్కి, ఆ సినిమాలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు. మనిషి అంటే సాధారణంగా ఉండాలి, సావిత్రిలాగా ఉండాలి. నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. సూపర్. అంటే సార్ అన్నట్టు దానాలలో కర్ణుడిని మించిపోతారు సావిత్రి గారు అంటారు. సినిమా చూసిన తర్వాత కర్ణుడిని కాదు, ఒక 10 మంది కర్ణుడిని మించిపోతారామా అలా అనిపించింది మాకు కూడా. ఆ దానాలు చేసేటప్పుడు ఆ కర్ణుని గుణం చూసినప్పుడు
తల్లిలో ఏమనిపించేదమ్మా మీకు? చిన్నప్పటి నుంచి నేను అమ్మ అలా ఇవ్వటం చూస్తున్నాను కాబట్టి అది వే ఆఫ్ లైఫ్ అనుకునేదాన్ని నేను. నాకు అది చాలా గొప్ప అనేది తర్వాత నాకు ఏజ్ వచ్చి అందరూ అనుకుంటుంటే నేను అనిపించడమే, కానీ నాకు అమ్మ ఇచ్చేది నార్మల్ అనిపించేది, ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నాను కదా. నాకు అప్పుడు నాకు పెద్ద ఇదిగా అనిపించేది. ఇప్పుడు తలుచుకుంటే నాకు ఒక్కొక్కళ్ళు ఏమైనా ఇవ్వాలంటే ఎంత లెక్కగా, ఎంత ఆలోచించి తూచి ఇస్తారు కదా. ఇంత ఆలోచించి ఒకరికి మనం ఏదైనా కొన్నప్పుడు డబ్బులు ఇవ్వటానికి కూడా చాలా క్యాల్కులేటివ్గా ఇస్తాం. అటువంటిది అమ్మ వచ్చి అంత సాధారణంగా ఎవరైనా వచ్చి పెళ్ళి అంటే తాళిబొట్టు తీసిచ్చేయటం, దాని తర్వాత పాప పుడుతుంది అంటే పాప కావాల్సింది అంత చేయటం, ఇలా ఒక్కొక్కటి అంత చేస్తుంటే అవన్నీ నాకు ఇప్పుడు ఒక్కొక్కటి తలుచుకుంటే నాకు అనిపిస్తుంది అమ్మకి ఎంపథైజ్ చేసే గుణం చాలా ఎక్కువ. ఎంపతి అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి వస్తుందంటే మీలోకి దూరిపోద్ది అనమాట అమ్మ, ఎమోషనల్గా దూరిపోయి అలా ఇలాగైతే ఏమేం చేయాలి అని ఆలోచించి చేసేసేది అనమాట. సో ఆ ఎంపథైజింగ్ చాలా ఎక్కువ అమ్మ దగ్గర. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మెళ్ళల్లో కూడా తీసిచ్చారు, మీ సినిమాలో చూసాం కదా. అవును, అంటే అమ్మ జ్యువెలరీ తనే డిజైన్ చేసేది, చాలా ఆశగా చేస్తుంది ఒక్కొక్కటి, కానీ ఇచ్చేటప్పుడు అరే ఇది నేను నా కోసం చేసుకున్నానే, ఇది నేను పెట్టుకోవాలి అనేది లేదు. అడిగారంటే ఇచ్చేయటం, ఇంకా అందులో ఒక హ్యాపీనెస్ అనమాట అమ్మకి, ఇవ్వటంలో ఒక హ్యాపీనెస్. బట్ ఒక వయసు వచ్చాక అనిపించిందా అదేంటి అమ్మ ఉన్నదంతా ఇచ్చేస్తూనే ఉన్నారు? నాకు చాలా రోజులు నాకు అది అనిపించలేదండి, చాలా రోజులు అనిపించలేదు ఇచ్చేస్తుంది ఏంటి అని. ఎందుకంటే మేము కూడా అలాగే అయిపోయాం కదా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే ఇచ్చేయటమే. ఇప్పుడు కూడా ఆయన నన్ను కంట్రోల్ చేస్తాడు, ఆగు నిన్న కూడా వచ్చేసింది సావిత్రి గారి క్వాలిటీ చేతిలో దూరింది. ఇవి అంటుంది పరకాయ ప్రవేశం అంటారు. ఈ చేయికి కూడా ఆ చేతికి ఏం తక్కువ లేదు. ఉన్నంతలో ఆమె చాలా చేసింది, ఉన్నంతలో ఈమె కూడా అదే టైప్. అది చూసి మనకి ఇంబైబ్ అవుతుంది కదా, డెఫినెట్ గా అలా అయిపోయింది అనమాట. అది ఇప్పుడు జనరేషన్గా వస్తుంది అంటారే, అలా ఒకసారి మార్కెట్కి వెళ్తే ఒక చిన్న ఇన్సిడెంట్. మార్కెట్కి వెళ్ళి కాయగూరలు కొనడానికి మా అబ్బాయిని తీసుకుని పోయాను, అభినయని తీసుకుని వెళ్తే అక్కడ ఆకుకూరలు అమ్మే దగ్గర ఆకుకూర కట్టలు కొన్నాను అనమాట. కొనేసి బ్యాగ్లో వేసుకుని ఎంత అంటే అప్పుడు ఇప్పుడు 20-50 రూపాయలు అనుకోండి, అప్పుడు 10 రూపాయలు అని అంటేను ఆ 10 రూపాయలు తీసి ఇచ్చాను నేను. బేరం ఆడను నేను, బేరం అంటే ఆడకూడదు అని చెప్పి, అంటే మనకంటే చిన్నోళ్ళ దగ్గర బేరం ఆడకూడదు అనేది పాలసీగా పెట్టుకున్నాను. ఇస్తుంటే వీడు అమ్మా ఇంత ఆకుకూర కొని 10 రూపాయలైనా ఇచ్చేది, ఒక 50 అన్నా ఇవ్వు అని అన్నాడు. అప్పుడు నేను తీసి ఇచ్చాను అనమాట. తీసి ఇచ్చేసి, అంటే వాడిని నేను డిస్కరేజ్ చేయకూడదు కదా, వాడు దీంతో చెప్పారనేది తెలియదు. తర్వాత కార్లో కూర్చున్న తర్వాత అడిగాను ఎందుకు ఇవ్వమన్నావు అని అంటే, అమ్మ మన దగ్గర ఉంది కదా, వాళ్ళకి లేదు కదా, ఇవ్వచ్చు కదా అని అన్నాడు. సో ఇది మన ఫ్యామిలీలో అది న్యాచురల్ గా వచ్చేస్తుంది. ఆ మంచి గుణాలని మనం ఎంకరేజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం అన్నట్టుగా కొంచెం కంట్రోల్ కూడా ఉండాలి. అంటే మన దీన్ని మించి ఇవ్వకూడదు, ఇచ్చే దగ్గర వాళ్ళు వర్తిటా కాదా అని కూడా చూడాలి, అది చూసేది కాదమ్మ. సో ఇటువంటి నేను ఇప్పుడు ఆలోచించి ఆ మిస్టేక్స్ మనం చేయకూడదు అని చెప్పి కొంచెం కేర్ఫుల్ గా ఉంటాను. అప్పుడు చెప్పేవాళ్ళ అత్తగారికి సార్ చేసేటప్పుడు మీరేమన్నా? నాకు అంత ఆ విషయంలో చొరవ తీసుకునేవాడిని కాదు, ఇవ్వడానికి కంట్రోల్ చాలా వరకు నేను కంట్రోల్ చేశాను. అవసరమైన సందర్భాలు కొన్ని వచ్చినాయి. అప్పుడు అవసరమైన సందర్భాలు వచ్చినప్పుడు కళ్ళ ముందు కనపడుతుండేది షీఈస్ గెటింగ్ చీటెడ్ అని, ఈవెని అలుసుగా తీసుకుని చీట్ చేస్తున్నారు అనేది. అది చిన్నవాళ్ళ దగ్గర నుంచి వచ్చేది కాదండి. విచిత్రం ఏంటంటే పెద్దవాళ్ళు చీట్ చేశారు ఆమె. అది మనకి మార్కెట్ ఫీల్ ఉంది కాబట్టి గ్లేరింగ్గా తెలుస్తుంటుంది. ప్లాట్ కొన్నాం అనుకోండి, దాని వల్ల మనకు బయట తిరిగే వాళ్ళకి ఈమెకి ఇప్పుడు తెలియదు, అది వేరే అనుకోండి, అది తెలుస్తుంటుంది అన్నమాట. తెలుస్తున్నప్పుడు ఈమె ఎకరాలు అమ్ముతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఎందుకు కొంటున్నారు మన దగ్గర, వాళ్ళు ఏం చేయబోతున్నారు ఆలోచించేది కాదు. ఏదో అబద్ధం చెప్పి ఆమె దగ్గర తీసుకున్న వాళ్ళు దాన్ని వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు అనమాట. నేను ఆపానప్పుడు వాళ్ళ ఆగల పెద్దవాళ్ళు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు దాన్ని. ఆమె దగ్గర చెప్పింది మాత్రం బీద పిల్లలకి విద్యావకాశాలు కల్పించడానికి చేస్తున్నాము అని చెప్పేసి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నగలు ఎత్తుకెళ్ళిపోతున్నారు అమ్మని. ఈ ఆ టైప్ సినిమాటిక్గా పెట్టారు, కానీ ఆమె పట్టించుకోదు కాబట్టి ఈ మీద పెట్టారు ఆ సీన్ని. ఇతను ఎప్పుడు అనేది ఆ రోజు నేను ఉన్నా వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు కూడా. కానీ ఆవిడ దీనికి ఇంత వాల్యూ అనేది కట్టేది కాదు, ఆస్తిపాస్తులకు కానీ మనిషికి విలువలను పట్టించుకునేది. కానీ
ఈ వస్తువులు విలువను బట్టి పట్టించుకునేది కాదు. ఎంత ఎంత ఇదైనా అది భూమి కానీ నగలు కానీ ఏదైనా కానీ ఇక క్యాష్ అయితే లెక్కలేదు. బట్ తర్వాత మనకు ఉంటుందా ఉండదో తెలియదు, అదన్నీ ఆలోచించరు. ఉండేది కాదు. 2-3 సందర్భాల్లో నేను కొంచెం గట్టిగానే ఇదయ్యాను, కొన్ని ఆపగలిగాను, అన్ని ఆపలేకపోయాను. బట్ ఆమెకి బాగా ఇష్టమైంది, మాకు అర్థమైంది సినిమాలో చూసినప్పుడు లైఫ్ స్టైల్ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి, మంచి చీరలు కట్టుకోవాలి, మంచి బంగారం వేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, ఇలాంటి లైఫ్ స్టైల్ ఎక్కువ కనిపించింది. ఎందుకంటే ఆ ఇల్లు చూసినప్పుడు కానీ ఆ వైభోగం ఏంటో అర్థమైంది మా అందరికీ. అప్పుడులో చెప్పేవాళ్ళు చాలామంది, అప్పుడులోనే ఫస్ట్ వెండితో స్విమ్మింగ్ పూల్ కట్టించిన ఏకైక నటి అంటారు. వాస్తవం అమ్మది? వెండి కాదు కాదు, పెద్ద స్విమ్మింగ్ పూల్ అండి, చాలా. వెండి అనేది వాడరు మామూలుగా. నా ఉద్దేశం దానికంటే విలువైన వస్తువులు తెప్పించి బాంబే నుంచి కట్టించింది ఆమె. అలాంటి స్విమ్మింగ్ లో వాడిన చిప్స్ ఉన్నాయి, ఏమి చిన్నదప్పుడు వీళ్ళందరికీ అక్కడే స్విమ్మింగ్ నేర్చుకున్నారు. ఆ చిప్స్ ప్రత్యేకంగా బాంబే నుంచి ఆర్డర్ చేసి తెప్పించి, అది జీడి పిక్క ఉంటుంది చూసారా, ఆ షేప్లో ఉండేది, జీడి గింజ ఆ షేప్లో కట్టించింది అనమాట. ఆ రోజుల్లో ఆ మాదిరిగా ఎవరు కట్టించేవాళ్ళు కాదు, ఏదో రెక్టాంగులర్గా కట్టించేవాళ్ళు, స్క్వేర్గా ఉండగానే. అంత ఏదైనా సరే అందంగా ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలి ఆమె లైఫ్లో ఏదైనా సరే. అది ఇంకెవరి దగ్గర ఉండకూడదు అనేది చెప్పలేం, కానీ అందంగా బాగుండాలి తను. అది ఈమెకు వచ్చింది. యోగా చేస్తుంటుంది, ఏదో ఎక్సర్సైజ్ చెప్తుంటుంది, ఏదైనా సరే పర్ఫెక్షన్, అంత ఇదిగా ఉండేది. అప్పుడులోనే ఎక్కడి నుంచో వచ్చి చూసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ ఇంటిని. అలాంటి డిజైన్తో కట్టించారు, కొన్ని కోట్లు పెట్టి కట్టారు ఆ రోజుల్లో అనేవాళ్ళు. వెళ్ళి 62వ సంవత్సరం, అది 1962. ఆ సంవత్సరం ఆమె దగ్గరగా 20 సినిమాలు ఏమో చేసిందట. 1962 చాలా దాన ధర్మాలు చేసింది. మా నాన్నగారు ఊర్లో వడ్డివారిపాలెం అనే రేపల్లి దగ్గర, గుంటూరు జిల్లా, అక్కడ స్కూల్ కూడా కట్టించింది ఆమె. ఎక్కడో ఉండే మారుమూల గ్రామంలో. అదే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ విద్యా సౌకర్యం కలిగి దానిలో ఉండేవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అయినారు. ఇప్పుడు చాలా మంచి స్కూల్. ఆ టైంలో అక్కడ భారతీయారి విళ ఆ ఉత్సవం జరిగినప్పుడు ఆయన పేరుతోటి, అంటే ఆయన మీద ఉండే అభిమానం, దానికి ఒక రకంగా ఎడ్యుకేట్ చేసింది కూడా వీళ్ళ నాన్నగారు ఆమెని. అన్నిట్లో సినిమా విషయంలో ఆమె ఎంత దెట్టో, మిగతా విషయాల్లో ఆయన చాలా విజ్ఞానవంతుడు, వెరీ ఇంటెలిజెంట్, వెరీ నాలెడ్జబుల్, అన్ని రకాల వాటిల్లో ప్రవేశం ఉంది ఆయన. దాన్ని చెప్పిన ఇంప్రెస్ అయ్యి అక్కడ దానికైనా మొత్తం ఖర్చు ఆమె పెట్టుకుంది. ఆ ఉత్సవాలకైనా ఖర్చు మొత్తం ఆమె పెట్టుకుంది. అక్కడ పేదవాళ్ళని అడిగిందట, వచ్చిన వాళ్ళు మీకేం కావాలి సౌకర్యం అని అడిగితే, మాకు మంచినీళ్ళు లేవండి, మా ఇక్కడ నాకు మంచినీళ్ళ వసతి చేసి పెట్టమంటే ట్యాంక్ కట్టించింది ఆమె. దాని మీద ఇప్పటికీ సావిత్రి గణేష్ పేరు ఉంటుంది అనమాట. ఎక్కడ రాజుగారి ప్యాలెస్కి అక్కడికి ఎలా వచ్చిందంటే, ఆ ఊళ్ళో రాజుగారి ప్యాలెస్కి ఎటు వెళ్ళాలంటే ఆ మూల మీదకి వెళ్తే సావిత్రి గారి పేరుతో వాటర్ ట్యాంక్ ఉంటుంది, అక్కడి నుంచి కుడి చేతి పక్కకి వెళ్తే ఉంటుందని అంతే. అక్కడ ఉన్నవాళ్ళు నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇవి వేస్తారు కదా, రెడ్గా మ్యాట్స్ వేస్తారు, గ్రీన్గా కార్పెట్స్ వేస్తే, వీళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు నడిచి వెళ్ళిన తర్వాత వెనకాల కుర్రవాళ్ళు ఏరుకుంటూ బంగారం ఉంటుందని చెప్పి ఏరుకుంటూ దొరుకుతుందో అని పరిగెట్టేవాళ్ళు. మీరు ఇందాక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళన్నారు కాబట్టి అది చెప్తాను అనమాట. అంటే దాన్ని మీరు అన్నారే వైభోగం అనేది ఆమె దగ్గర అంత ఇదిగా కనపడింది అంట. బంగారం కోసం వెతుకుతూ వెళ్ళేవాడిని మేము, పరిగెట్టేవాళ్ళం అప్పుడు వెనకాల ఆ మ్యాట్స్ మీద అని చెప్పి. అంటే ఆమెకి ఇష్టం అమ్మా, అప్పటికి 100 కేజీలు బంగారం డిజైన్స్ చేసి కొనేవాళ్ళ. జ్యువెలరీ అంటే చాలా ఇష్టం, అందులో గోల్డ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. జ్యువెల్ షాప్ ఓపెనింగ్కి వెళ్తే అమ్మని పర్టికులర్గా పిలిస్తే అక్కడ బిగినింగ్ లో మంచి బిజినెస్ ఇవ్వాలి కదా, అందుకని అక్కడ తెగ కొనేసేది అనమాట, అన్ని అందరికి తగిలిచ్చేసేది కొనేసి. బీరువాలో అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదా, వాళ్ళు అనేవాళ్ళు ఈ గాజులు బాక్స్ గా, ఇప్పుడు మనం అంటే గాజులు సెట్ గా బాక్స్ లో పెట్టడానికి ప్లేస్ ఉండదు, రిబ్బన్ ఉంటుంది కదా, ఆ గాజులన్నీ రిబ్బన్ కి కట్టి ఇలా పెట్టేది లోపల. అలా రిబ్బన్స్ గా ఉండేది అనమాట గాజులు అంతా. అంత ఇష్టం ఆమెకు జ్యువెల్స్ అంటే. జ్యువెల్స్ అంటే బాగా ఇష్టం, అందుకనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ముందు దాని మీదే పడ్డారు. ఈజీ టార్గెట్. బెడ్షీట్ మీద బాగా జ్ఞాపకం, ఒక బెడ్షీట్ ని పరిచి బీరువాలో ఉండేదంతా కుప్పగా పోసారు, బెడ్షీట్లు పోసి మన చాకలు మూట కడతారే
అలా కట్టి తీసుకెళ్ళారు. అంత జ్యువెల్స్ వచ్చి అన్ని మైల గుడ్డలు చాకలు పనిచేసి గుడ్డలు ఇస్తే 4 పక్కల నుంచి కట్టుకుంటే అలా కట్టి తీసుకెళ్లారు జ్యువెల్స్. బాక్స్ కూడా కాదు, బాక్స్ లో ఉండి అన్ని పోసేశారు. ఇంకా బాక్స్ గా తీసుకెళ్ళడం కష్టం, పోసేసి అలాగే మూట కట్టి తీసి. బట్టలు అనుకుంటారు ఎవరైనా చూసినా. కొన్ని చాలా జస్ట్ లైక్ దట్ అమేజింగ్ ఎక్స్క్లూసివ్ జ్యువెలరీ అంతా ఉండేది అమ్మ దగ్గర. అంటే చాలా ఇష్టపడి తీసుకున్న డిజైన్ చేయించి అవన్నీ కొన్ని ఏమో ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టి ఉంచింది, కానీ అవి మళ్ళీ తిరిగి రాల. అంత ఇష్టమై కట్టుకున్న అంత పెద్ద రాజభవనం హబీబుల్లా రోడ్ అంటే సావిత్రి గారే గుర్తొస్తారు అప్పటికి ఇప్పటికే ఎప్పటికి కూడా. ఇంకా హబీబుల్లా రోడ్ అంటే సావిత్రి గారి రోడ్ అండి అదే అంటారు. అంత ఇష్టమైన ఇల్లు, కొన్ని వందల కేజీల బంగారం ఒక్కసారిగా మన కళ్ళ ముందు పోతున్నప్పుడు అమ్మని దగ్గర నుంచి చూసారు, సినిమాల్లో కూడా చూపించారు. అమ్మ ఫీలింగ్ ఏంటమ్మా అసలుకి ఆ సెకండ్? అప్సెట్ అయిందండి అమ్మ బాగా. అంటే అప్పుడు తప్పలేదు, అది ఇన్కమ్ ట్యాక్స్ కోసం అమ్మాల్సి వచ్చింది. కొంచెం అప్సెట్ గానే ఉండింది. అంటే ఇష్టపడి స్విమ్మింగ్ పూల్ కట్టుకుంది, వెనకాల తులసి కోటకి ఒక పెద్ద గ్రౌండ్ ఇవన్నీ చేసుకుంది కదా, కొంచెం లేకుండా ఎలా ఉంటుంది. అప్సెట్ అయింది బాగా, కానీ తప్పలేదు, ఇన్కమ్ ట్యాక్స్ కోసంగా చేయాల్సి వచ్చింది అనమాట. సో పక్కన 3 ఇళ్ళు ఉండేవి, అందులో ఒక ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయి పెద్ద ఇల్లు అమ్మేశారు. చాలా రోజులు చాలా అప్సెట్గా ఉండింది. తర్వాత షీ గాట్ ఓవర్ ఇట్. అందరూ చెప్తుంటారు సావిత్రి గారి జీవితంలో సత్యం అనే ఒక వ్యక్తి ఉన్నారు అని. అసలు అమ్మని రియల్ లైఫ్ లో మోసం చేసిన సత్యం ఎవరు అంటే ఎవరు? ఎవరినో చూస్తే సత్యం ఎవరు అని అడుగుతారు. అబ్బా, ఎందుకంటే వెళ్ళి చంపేసి వచ్చే అంత కోపం. అబ్బా పేరు వాళ్ళు అంటే సత్యం అనే పేరు మూవీకి బాగుంటుంది. అంటే సత్యం అనే పేరు పెట్టుకుని మోసం చేశాడు అని చెప్పడానికి బాగుంటుందని ఆ పేరు పెట్టారు. నేను ఆ పేరు తీసేయమన్నాను, ఎందుకంటే యాక్చువల్ నేమ్ అది కాదు. యాక్చువల్గా మా ఇంట్లో ఒక చాకలు ఉండేవారు సత్యం అని, చాలా మంచి ఆయన. విజయ హాస్పిటల్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా విజయ హాస్పిటల్లో చేస్తుంటుంది, మన ఇంట్లో కూడా చేస్తారు. మా బట్టలు చూసి అందరూ అడిగేవాళ్ళు అనమాట, మీ బట్టలు మాత్రం ఎలా ఇంత నీట్గా ఇంత చక్కగా ఇస్త్రీ అయి వస్తున్నాయి. నా స్కూల్ బట్టలు కూడా సెపరేట్గా కనపడేది స్కూల్లో, అంత చక్కగా చేసేవాడు ఆ అబ్బాయి. సత్యం అని పేరు, చాలా మంచి అతను పేరు పెట్టారు మూవీలో. అది నేను అబ్బా ఈ పేరు పెట్టబాకని అంటే, లేదు మా మూవీ కోసంగా చేస్తున్నాం అన్నారు వాళ్ళు. సో యాక్చువల్ పేరు అది కాదు. ఆ క్యారెక్టర్ వచ్చి 4-5 క్యారెక్టర్స్ని ఒకటి చేసి చూపించారనమాట. అది ఒక మనిషి కాదు, అది పని వాళ్ళు 4-5 ఉన్నారు ఆ టైప్లో చేసిన వాళ్ళు. ఇంట్లో మేనేజర్ పేరు మీద వచ్చి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, సొంత వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మోసం చేసి అమ్మని అట్రాక్ట్ చేసి దాన్ని ఒక ఫిలిం తీయాలని మొదలుపెట్టి ఆ ఫిలింలో చాలా డబ్బులు పోగొట్టి అది ఆయన వచ్చి ఆపి ఆ ఫిలింని, ఇదంతా జరిగిందనమాట. తర్వాత వాళ్ళు మా మీద ఏదో పెద్ద ఇదిలాగా పోజు కొడతా పోవటం అదంతా జరిగిందనమాట. దాన్ని మొత్తంగా ఒక క్యారెక్టర్గా సత్యం అనే పేరు మీద చూపించారు. ఊరి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మందిని, బంధువుల్ని చాలా మందిని అమ్మ పైకి తీసుకొచ్చింది. చాలా మంది ఇలా మోసం చేసి వెళ్ళిన వాళ్ళే. బంధువులకే నాకు తెలిసి కొన్ని 100 కోట్లు పెట్టేస్తుంటారు బాగా. అప్పుడు ఇప్పుడు లెక్కలో చూస్తే 100 కోట్లు. మా ఇంట్లో పనిచేసే అతనికి వలసరవాకంలో పెద్ద ఇల్లు ఉందండి. ఇంకా దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు. మోసం చేసినా తినేసినా ఏ పేరు పెట్టినా ఆమె పిల్లలు ఎంత సౌకర్యంగా ఉన్నామో మేము మాకంటే ఎక్కువ సౌకర్యంగా ఆమె దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆమె దగ్గర పనిచేసిన వాళ్ళు ఇంక్లూడింగ్ మేనియల్ పనులు, ఇంట్లో పరిచారికలు అంటారే అట్లా పనివాళ్ళు మాకంటే మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వలసరవాకంలో అప్పుడు వెల్లలకి ఇప్పుడు ఒక గ్రౌండ్ 1 కోటి రూపాయల పైన అమ్ముతుందండి. ఒక అతనికి 4 గ్రౌండ్లు అంటే 25 ఎకరం ఇచ్చేసింది. ఎంత లెక్క ఉంటుందో చూడండి. అలాగే చిన్న ఎగ్జాంపుల్ అది. పనిచేసేవాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వ్యాపారాల్లో కానీ మిగతా కానీ బాగా స్టేబుల్గా ఉన్నారు, మంచి జరిగింది. ఒకటండి, ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఒకళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళని స్టెబిలైజ్ చేసినప్పుడు అతను వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వచ్చి స్టెబిలైజ్ చేశారు. ఇప్పుడు దీనిలో ఏంటంటే వాళ్ళందరినీ మనం చెడ్డవాళ్ళని చెప్పడానికి లేదు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా మా దగ్గర చాలా ఆప్యాయతగా ఉంటారు, మీ వల్ల కదా మేమంతా బాగున్నాం అని అంటారు, అదంతా కూడా ఉంది. కానీ ఒకళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారు, అది మనం కాదని చెప్పలేం. బట్ ఇంతమందికి ఇన్ని విధాలుగా చేసిన అమ్మ కూతురికి కొడుక్కి మాకిచ్చిన ఆస్తులు అనేవి ఉన్నాయమ్మా చివరి రోజులకి?
తమ్ముడు కానీ నాకు కానీ హబీబుల్లా రోడ్లో ఉండే ఆ 3 ఇళ్ళు ఉండేవి. ఆ 3 ఇళ్ళు మాకు వచ్చినాయి అనమాట. ఆ 3 ఇళ్ళు దానిలో నుంచే తమ్ముడు నేను పంచుకున్నాం. హైదరాబాద్లో 2 ఇళ్ళు, లాస్ట్ మిగిలింది ఆ 4 ఇళ్ళు. కొడైకెనాల్లో 1 ఇల్లు, హైదరాబాద్లో 2 ఇళ్ళు, టీ నగర్లో 3 ఇళ్ళు. వీటికి బినామీలకు పోకుండా జాగ్రత్త చేసి అది కొంచెం ఇబ్బంది పడ్డాం, కేసులు అది ఇది పడి మేము కొంచెం ఏముందంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేతికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని రెంట్ కట్టమన్నారు మేము ఉండే సొంత ఇంటికి. అయ్యో, అంత దూరం పోతారు. అప్పుడు వాళ్ళ మీద అప్పుడు ఫైట్ చేయాల్సి వచ్చింది. లక్కీగా మాకు మంచి లాయర్ కూడా దొరికారండి, రామచంద్రన్ గారు అని. రామచంద్రన్ ట్యాక్స్ లాయర్ అన్నమాట. ట్యాక్స్ లాయర్ ఆయన బాగా చాలా హెల్ప్ చేశారు. మొత్తం కట్టాం. హబీబుల్లా రోడ్లో ఉన్న 3 ఇళ్ళు ఒకటి అమ్మేసి ఆమె పేరుతో ఉన్న ఆమె బాకీలు అని కొన్ని 68 నుంచి జరిగినాయి. 93లో సెటిల్ అయినాయండి. 68లో వాళ్ళు కేసు పెట్టి జరిగినాయి. ఆమె సరిగ్గా చూసుకోక, దగ్గర ఉండేవాళ్ళు సరిగ్గా మేనేజ్ చేయక, లెక్కలు చూసుకోకుండా దాన్ని అట్లాగే ఇది చేశారనమాట. ఆ రోజుల్లో 300-400 కోట్ల ఆస్తి అంటే 80sలో 60sలో. అప్పుడేంటి మామూలుగా స్థిరాస్తులు, వ్యాపారాలు లేవు కదా. వ్యాపారాలు లేవు కాబట్టి సినిమా యాక్టర్లు ఎవరు వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు, స్థిరాస్తులు కొనిపెట్టుకునేవాళ్ళు. ఇవి తెలుగులోను తమిళ్లోను రెండింటిలోనూ అందరికీ మోస్ట్ సాట్ ఆఫ్టర్ హీరోయిన్. నాగేశ్వరరావు గారు, రామారావు గారు తెలుగులో, తమిళంలో శివాజీ గారు, జమినీ గారితో 45 సినిమాలు, రామారావు గారితో అదే మాదిరి 45 సినిమాలు, నాగేశ్వరరావు గారితో, శివాజీ గారితో, కొన్ని ఎంజీఆర్ గారితో. ఇన్ని ఎంత ఏమిటనే పట్టించుకునేది కాదంట ఆమె. రెమ్యునరేషన్ ఎంత, ఏంటి, ఏమవుతుందని తీసుకోవడం. కొందరైతే ఇళ్ళు కొనిపెట్టడం, స్థలాలు కొనిపెట్టడం, రెమ్యునరేషన్ కింద. హైదరాబాద్లో ఉండేది అట్లా రెమ్యునరేషన్ గారు. యూసఫ్ గూడలో కృష్ణకాంత పార్క్ పక్కన ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చినాయి, అక్కడ 2 ఇళ్ళు కొనిపెట్టారు. దుక్పాది మధుసూదనరావు గారు కొనిపెట్టారంట రెమ్యునరేషన్కి. ఆమె చెప్పిందే అది రెమ్యునరేషన్. అట్లా చాలా ఇది చేశారన్నమాట. అవన్నీ లెక్కలో తీసుకుంటే మిగిలిన దాంట్లో ఈ రోజున మేము అనుభవిస్తాం. నేనేదో స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేశాను, అది ఏమాత్రం సంపాదించి నిలబెట్టగలం. ఈ రోజుకు కూడా మేము అనుభవిస్తున్న ఆస్తి మొత్తం ఆమె సంపాదనే. ఇప్పుడు మీరు ఇల్లు బాగుందన్నారే, మేము అక్కడ అది లలిత జ్యువెలర్స్ వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులతో కొన్న ఇల్లు ఇది. మన లలిత జ్యువెలరీస్ గుండాయిన అది అమ్మేసి ఓకే ఇక్కడ పెద్ద బంగ్లా అది అమ్మేసి మేము పెద్ద బంగ్లా పక్కన 3 ఇళ్ళు ఉన్నాయన్న. అవునవును, అందులో 2 ఇళ్ళు మా పేరులో ఉండేది. ఆ 2 ఇళ్ళు ఆ స్థలం, ఆ ఇల్లు అది డెమాలిష్ చేసి అక్కడ అమ్మ పేరు మీద పెద్ద కమర్షియల్ బిల్డింగ్ కట్టాం. అందులో లలిత వాళ్ళు రెంట్కున్నారు. ఒక స్టేజ్లో ఆ రోడ్డు అది కొంచెం బాగా కమర్షియల్ అయిపోయి మాకు పిల్లలకి కూడా అదొక్కటే ఆస్తి. పిల్లలకి కూడా ఏదైనా చేయాలంటే ఒక్క ఆస్తిని డివైడ్ చేయడానికి ఇబ్బందిగా ఉండింది. అప్పుడు మేము ఏమనుకున్నామంటే ఇప్పుడే మనం దీన్ని డివైడ్ చేసేస్తే బెటర్ అని అమ్మాలనుకున్నాం అనమాట. అప్పుడు లలిత జ్యువెలర్స్ వచ్చి వాళ్ళు మేము సెంటిమెంటల్గా మాకు ఈ అమ్మ ఆస్తి మేమే కొనుక్కుంటాం, మీరు ఇంకెవరికి ఇవ్వద్దు అన్నారు. అప్పుడు ఆయనకి ఇచ్చేస్తాం. మాకు ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే ఆయనకి ఒకటి జ్యువెల్ షాప్, అమ్మకి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. అమ్మకి ఎంత కార్లు పిచ్చి ఉందో ఆయన కూడా అంత కార్లు పిచ్చి. అవును, కిరణ్ గారికి కూడా. అందులో ఆయన అమ్మ అమ్మ అంటే మా దగ్గర చాలా ఆప్యాయతగా ఉంటారన్నమాట. నన్ను మీరు తమ్ముడుగా తీసుకుని, నేను తమ్ముడు అనుకోండి అంటారు ఆయన. సో అలా ఆయనకి మొత్తంగా ఆ ప్లేస్ని ఆయనకే ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు ఆయన అక్కడ ఉండబట్టే ఆయనకి అంత స్టార్ తిరిగింది. నిజంగా నమ్మకం నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు బాగుంది. ఎంత సెంటిమెంట్ ఫీల్ అయ్యాడంటే ఆమెది. ఈ పిక్చర్ కి ఒక ఫోటో ఉందండి బ్లాక్ అండ్ వైట్ లో. ఆ ఫోటో చూసి తీస్తున్నారు ఈ పెయింటింగ్. ఆ ఫోటో అక్కడ ఉండేది ఇంట్లో. అది మేము ఎంట్రన్స్ లో ఉండేది ఆ ఫోటో. ఎంటర్ అయ్యేటప్పుడు అది మేము 4 అంతస్తులు కట్టామన్నమాట. అందులో ఎంటర్ అయ్యేటప్పుడు అందరూ ఆ అమ్మ ఫోటో చూస్తూ వెళ్ళేవాళ్ళు అనమాట. ఆఫీస్కి వెళ్ళటం అదంతా. మేము అలాగే వస్తూ మేము ఇక్కడికి వస్తూ ఆ ఫోటో తీసుకొని వచ్చేస్తే ఆయన నెక్స్ట్ డే వచ్చేసి ఫోటో ఎక్కడ అన్నారు అని అంటే మేము వెళ్ళిపోతున్నాం కదా ఖాళీ చేశానంటే భలే వాళ్ళు నాకు ఫోటో మాత్రం ఇక్కడే ఉంచండి, అది ఇది ఆవిడ ఇల్లు, మీరు మాకు అమ్మారని చెప్పేసి ఇది మీది కాదు అనుకోబాకండి, ఈ ఇల్లు ఆవిడది, నేను ఇక్కడ ఉంటున్నాను, మీరు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, ఇది మాత్రం ఆ పని మాత్రం చేయబాకని ఆయన ఫోటో అక్కడే పెట్టేశారు. కింద కార్లు కూడా అలానే ఉంటాయి, కలెక్షన్ అయింది నేను చూశాను. ఇదే ఫోటో ఇది తోట తరణి గారు వేయించి ఇచ్చారు. ఆ ఫోటోనే అది అప్పుడు
సినిమా ఫోటోని ఫ్రేమ్ చేయించి పెట్టాం అనమాట. యశస్వి గారు అని చెప్పి హైదరాబాద్లో ఒక ఆయన జర్నలిస్ట్, ఆయన చేయించి ఇచ్చారు దాన్ని. దాన్ని ఆయన రోజు వెళ్ళి దాని నుంచొని కాసేపు ఆ తర్వాత మెట్లెక్కి వెళ్ళేవాడట. మేము అది తీసుకొచ్చిన రోజు ఆయన ఊళ్ళో లేడు. 2 రోజుల తర్వాత వచ్చి చూసి చెప్పేపించాడు, మీ మాదిరి కాదు ఫోటో బాబు, మాకు అది కావాలని చెప్పేసి. మాకు సంతోషం ఏంటంటే ఆయన బాగా ఎదిగాడు. అవును, మేము అక్కడ ఆ రోజు ఆయన కొనుక్కోవడం, ఆ తర్వాత డిమానిటైజేషన్ రావడం, ఆయన కొనుక్కోకుండా ఉంటే ఆ రోజు మేము ఇబ్బందుల్లో పడి ఉండేవాళ్ళు. మేము అమ్మడం వీలు కాలేకనో లేకపోతే మిగతా సరి చూసుకోలేక మంచి టైం అనిపించింది నాకు. ఇప్పుడు ఇక్కడ ఇది మంచి ఇల్లు కొన్నాము, బెంగళూరులో ఒక ఇల్లు కొన్నాము, ఈసీఆర్ లో ఒక ఇల్లు, ఇన్ని ఏర్పడినాయి అనమాట. ఇదంతా అమ్మ ఆస్తే కదా, అంతే కదా. ఇద్దరు పిల్లలకి ఆస్తులు తయారైంది, మాకు హ్యాపీగా ఉండడానికి ఒక ప్లేస్. అభినయ్ కూడా అక్కడ కొన్నాడు ఈసీఆర్ లో. ఇప్పుడు అంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు. తను అంటే అక్కడ మోజు ఎక్కువ. అప్పుడు తను మాకంటే ఊళ్ళో ఉండాలి అని దాంతో ఇక్కడ కొన్నాం. బట్ చాలా మంది అంటుంటారమ్మా, ఇప్పటికి కూడా అంటుంటారు, సినిమా వాళ్ళని ఎవరిని కదిలిచ్చినా కానీ చాలా సంపాదించారు, ఇప్పుడుకుంటే 1000 కోట్లు, ఇవన్నీ కాదనుకొని అన్ని పోగొట్టి పిల్లలకి ఏమి ఇవ్వలేదామా, చివరి రోజుల్లో అలా చేశారు ఏంటి అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అది ఎందుకని వచ్చిందంటే, ఒక స్టేజ్ లో అమ్మ, మేము కొన్ని విషయాలు అమ్మని చెయ్యొద్దని చెప్పటం, అమ్మ కోపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, మీరేమైనా చేసుకోండి అని చెప్పేసి కార్ తీసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళిపోయాను అనుకుంటే అప్పుడు తను అన్నానగర్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ ఉండిపోయి, నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటానని చెప్పి అక్కడ ఉండిపోయాను అనమాట. మొండి పట్టుదల. అప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాం, అమ్మ ఇలా వెళ్ళిపోతుంది అంటే, ఏం చేస్తాం, ఇంకా ఒక స్టేజ్కి పైన ఏం చేయలేము కదా, ఇంక వదిలేసి చూద్దాం, కాసేపు కొన్ని రోజులు అయితే వచ్చేస్తుందిలే అని అనుకున్నాం. అక్కడ ఉన్నప్పుడే తను ఆ షూటింగ్లకి వెళ్ళటం, ఆ కోమాలోకి వెళ్ళిపోవటం, అదంతా అక్కడ ఉన్నప్పుడు జరిగింది. దాని తర్వాత హాస్పిటల్లో 19 months హాస్పిటల్లో కోమాలో ఉంది. 19 నెలలు. అందులో మధ్యలో కొన్ని రోజులు ఇంటికి తీసుకొచ్చి, ఇంట్లో ఉంటే ఏమైనా బెటర్ అవుతుందో ట్రై చేద్దామని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చారు, అన్నానగర్ ఇంటికి. అక్కడ నర్సులు, హాస్పిటల్ లాగానే నర్స్ అంతా పెట్టి అన్ని అరేంజ్ చేశారు నాన్న. బయట కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ అడ్వైజ్ అంతా తీసుకుని ఏం చేయాలి. అప్పుడు షిఫ్ట్ చేయడానికి కుదరలా. జమున గారు వీళ్ళందరూ యుఎస్కి పంపడానికి అంతా ట్రై చేశారు. డాక్టర్స్ వచ్చి దానికి అగెన్స్ట్గా చెప్పారు, ఈ టైంలో షిఫ్ట్ చేయటం కరెక్ట్ కాదు, వద్దు, ఇక్కడి నుంచి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయటం బెటర్ అని. అద్దీంట్లోకి ఉండటం ఇదంతా ఏమైందంటే వేరే విధంగా బయటికి వచ్చిందనమాట. అన్ని పోయి అద్దీంట్లో ఏదో చిన్న పూరింట్లో అన్నానగర్లో ఉంది, కుక్క ఒకటి పక్కన ఉంది, చూసుకునే వాళ్ళు లేరు, ఇవన్నీ పెట్టారనమాట. ఇదంతా నిజం కాదు. చుట్టూ బంధువులు ఉన్నారు చూసుకుంటూ, నర్స్ దగ్గర నుంచి అందరూ చుట్టూ ఉన్నారు, ఆస్తులు కూడా ఉన్నాయి. మేము వస్తూ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల అటాచ్మెంట్ లో ఉన్నాయి. అదొకటి ముఖ్యమైన పాయింట్, మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. ఏవి లేకుండా పోవడం కాదు, ఉన్న ఆస్తులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అటాచ్ చేస్తున్నారు. ఓకే, అందువల్ల దాని మీద ఆదాయం ఏమి రావడం లేదు. కాబట్టి ఆమె వర్క్ చేసేది. అప్పుడు వర్క్ చేసిన దాని మీద వచ్చేదే ఆదాయం. నేను స్టేట్ బ్యాంక్లో పనిచేసేవాడిని. నా కుటుంబం జరపడానికి నాకు వచ్చే ఆ బ్యాంక్లో వచ్చే జీతమే ఆధారం. అప్పుడు ఇలా ఉండేటప్పటికి ఆస్తులు ఉన్నాయి. అప్పటికి ఇప్పుడు ఆ 3 ఇళ్ళు ఉన్నాయి, హబీబుల్లా రోడ్లో 3 ఇళ్ళు ఉన్నాయి. వాటిలో మమ్మల్ని అద్దెగట్టమని చెప్పేసి మాకు నోటీసులు ఇచ్చారు. కొడైకెనాల్లో బంగ్లా ఉంది, హైదరాబాద్లో యూసఫ్ కూడా 2 బంగ్లాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చే ఇవి కూడా ఇన్కమ్ లేకుండా చేశారనమాట. అది ఒత్తిడి చేయడం అనేది జరిగింది. అప్పుడు చుట్టూ ఉండే వాళ్ళ గొడవలు కొన్ని ఉంటాయి కదా, ఎప్పుడు సొంత వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఆమెను మ్యానిపులేట్ చేయడానికి. అవి పని కట్టుకుని చేశారు. తనని నన్ను కన్నా దూరంగా పెడితే వాళ్ళ పనులు సక్రమంగా జరిగిపోతాయి, లేకపోతే వాళ్ళకి అవకాశం ఉండదు. అలాంటివి చేశారు. మేము కొంతకాలం వదిలేసి కొంతకాలం వదలలేక మంత్రం పడుతూ చివరికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతోటి సంప్రదింపులు జరిపి దాని మీద ప్రొసీడ్ అయిన తర్వాత అటాచ్మెంట్లు అంతా ఇవ్వయేటప్పటికి ఆమె పోయింది. 81లో ఆమె పోయారండి. 76, 77 మొదలుపెట్టాం, 81లో ఆమె చనిపోయారు. మరీ క్లిష్ట పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు ఆమె లేకపోతాడు, ప్రెషర్ ఎక్కువైంది. అప్పుడు సమాధానం, కాంప్రమైజ్ అంటాం కదా, వాళ్ళతో పోయి కొన్నాళ్ళు పట్టింది. దానికి వాళ్ళే సజెస్ట్ చేశారు, వీటి మీద కన్నా మీరు ప్రొసీడ్ అయితే బయటపడడానికి అవకాశం ఉంది అని చెప్పి చేసింది. వాళ్ళు చెప్పినట్టుగానే చేసి ఆ ఇల్లు కట్టాలంటే కూడా అటాచ్ అయి ఉన్నాయి కదా, ఎలా అమ్మేసి కడతాం. అప్పుడు లక్కీగా ఆయన
ఉషారెడ్డి వాళ్ళ నాన్న. ఆయన ఒక అతను వచ్చి నమ్మకం మీద ఇల్లు తీసుకున్నారనమాట. కన్సల్టెంట్, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్. ఆయనకి పలుకుబడి ఉంది కాబట్టి ఆయన వచ్చి అటాచ్ అయిన ప్రాపర్టీని కొన్నాడు. ఆయన ఎవరు కొనరాల మామూలుగా అది చేసి ఆయన కొనటం వల్ల మాకు ట్యాక్స్ కట్టడానికి కుదిరింది. ట్యాక్స్ కట్టేటప్పటికి అన్ని ప్రాపర్టీస్ రిలీజ్ అయ్యాయి. అప్పుడు తమ్ముడికి నాకు డివైడ్ చేసుకుని. బట్ ఇన్ని 100 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయటానికి కారణం చేసిన అప్పులు అయితే ఆమె చేసిన అయితే అప్పులు కాదు, మోసగించిన అప్పులన్నీ. చాలా వరకు మోసగించిన అప్పులోను లెక్కలు సరిగ్గా చూసుకోక ట్యాక్స్ టైంకి కట్టకపోతే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కదా, అలా పెరిగిపోయింది అనమాట. నాగలింగం గారని ఒక పెద్ద ఆయన ఉండేవారండి, మేనేజర్. ఆయన ఉన్నప్పుడు లెక్కలంతా చాలా బాగా చూసుకునేవారు. ఆయన వైదా రెహమాన్ గారికి కూడా మేనేజర్గా ఉండేవారు. అతను ఉన్నప్పుడు చాలా బాగా నీట్గా అన్నీ ఉండేవి. నాన్న కూడా వస్తూ ఉన్నారు కదా, ఇంట్లో నాన్న ఉండేవారు. నాన్న అంటే కొంచెం భయం ఇంట్లో వాళ్ళకి, ఎవరు ఈ బంధువులు గిందువులు అంతా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు సెపరేట్ అయ్యారో ఈజీ అయిపోయింది బంధువులకు రావడానికి. దే డిడ్ంట్ మేక్ అటెంప్ట్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్ ఆల్సో, ఎందుకంటే దూరంగా ఉంటేనే వీళ్ళకి కుదురుతుంది. అందుకని ఇంకా ఎక్కించి అమ్మని నాన్నకు దూరంగా చేయడానికి ట్రై చేశారు, కానీ దగ్గర తీసుకురావడానికి ట్రై చేయాల. నాన్న కూడా చాలా ట్రై చేశారు దగ్గర అవటానికి, వీళ్ళు దూరంగా పెట్టేశారు అనమాట. ఒకసారి అయితే నాన్న గోడ దుక్కి కూడా వచ్చున్నారు అమ్మ దగ్గరికి, వీళ్ళు అలౌ చేయలేదని. అటోళ్ళని కూడా అట్ట వచ్చిన నాన్నని కూడా తరిమేస్తున్నారు అనమాట బంధువులు. అలా చేసి సెపరేట్ ఎట్టగొట్ట వీళ్ళిద్దరిని సెపరేట్ చేస్తే కానీ మనకి కుదరదని సెపరేట్ చేసేసి వీళ్ళు. బట్ మీరు చెప్పారు నాన్నది చాలా పాజిటివ్ అనిపిస్తుంది అమ్మా. బయట కొంతమంది ఆర్టిస్టులు కానీ కొంతమంది టెక్నీషియన్స్ ఒకటి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, సావిత్రి గారి లైఫ్ లోకి జెమినీ గణేషన్ గారు రావటమే పెద్ద మైనస్ అంటారు. ఏం చెప్తారు మీరు అసలు దానికి? ఏకీభవిస్తారా? నాన్న కాబట్టి అలా చెప్పటం కాదు, కానీ సరిగ్గా ఇల్లు మేనేజ్ చేయలేకపోవటం రీజన్ అండి దానికి. సెకండ్ వైఫ్గా రాని, థర్డ్ వైఫ్గా రాని, ఎన్ని వైఫ్స్ అన్నా కానివ్వండి, ఇది ఇప్పుడు నార్మల్ అయిపోయింది. అలా వచ్చినప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉండటం పెద్ద ఇంప్రాబబుల్ ఏం కాదు. అది ఇంట్లో సరిగ్గా ఉండాలి, ఇంట్లో వాళ్ళు సపోర్టివ్గా ఉండాలి. అలా కాకుండా అమ్మ వచ్చి చాలా బిజీ కదా, పొద్దున్న వెళ్తే ఎప్పుడో రాత్రి వచ్చేది, ఇంట్లో ఏం జరుగుతుంది అనేది అమ్మకు తెలియదు. మా అమ్మమ్మ ఉన్నంత వరకు కొంచెం కంట్రోల్ ఉండేది. అమ్మమ్మ ఆస్మా పేషెంట్, తను చనిపోయిన తర్వాత ఇల్లు చూసుకోవడానికి ఒకళ్ళు ఉండాలి కదా, హౌస్ కీపింగ్ అంటూ జరగాలి కదా, చూసుకోవడానికి ఎవరు లేరు. వచ్చిన బంధువులందరూ వాళ్ళు మింగి వాళ్ళకి కావాల్సినవి తీసుకెళ్ళటమే కానీ ఇంటిని చక్కబెట్టేవాళ్ళు ఎవరు లేరు. మేమేమో చిన్నపిల్లలం, మేము స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాం, మాకేం జరిగేది మాకు తెలీదు. చాలామంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, మాకు అసలు తెలీదు. ఎంత ఆస్తి అయినా కరిగిపోతుంది కదా అలా ఉంటే. మేనేజ్మెంట్ లేదు. సినిమాల మీద కూడా వచ్చిన నష్టాలు కూడా ఉన్నాయండి. అవేంటంటే చాలా వ్యత్యాసం చూస్తే అంత ఇంటెలిజెంట్గా చేయలే ఆయన కానీ ఆమె కానీ. భానుమతి గారు, అంజలి గారు సినిమాలు తీశారు, చాలా ప్రేమ్గా ఉన్నప్పుడు తీశారు. భానుమతి గారు అయితే స్టూడియో కూడా కట్టించారు, ఎవరికి తగ్గిపోని రీతిలో. ఇప్పుడు అమ్మకి మేనేజ్ చేసే ఇది లేదని చెప్పి నాన్నకు తెలుసు, అందుకు ఆయన అస్సలు ఒప్పుకోలే. మూవీ తీయటం అనేది నీ వల్లే కాదు, నీకుండే క్యారెక్టర్కి అది అస్సలు కుదరదు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అంతా చాలా కష్టం, వద్దని అంటే వినలేదు. అది లేటర్ పార్ట్లో ఆయన కూడా చేశాడు తప్పు. ఆయన వయసు అయిపోయిన తర్వాత ఆయన కూడా సినిమాలు తీశారు, బాలచందర్ని పెట్టి నాన్నవనిల్లే అని. చాలా మంచి సినిమా, చాలా మంచి సినిమా. ఆయనకి ఏదో అవార్డు వచ్చింది కూడా, ఇంగ్లీష్ నావెల్ ని అడాప్ట్ చేసి తీశారు. డబ్బులు పోయినాయి ఆయనకి డబ్బులు పోయింది. తర్వాత ఇంకో సినిమా తీశారు, అప్పుడు బాగొట్టారు. వీళ్ళిద్దరు చేసిన తప్పు ఏంటంటే అంత పెద్ద ఆర్టిస్టుల జంట వాళ్ళు ప్రైమ్ టైంలో కన్నా ప్రొడక్షన్ పెట్టుకొని ఉంటే, నేను అందుకనే సావిత్రి అంజలి గారు, భానుమతి గారు అంటున్నాను. భానుమతి గారు ఏ టైంలో తీశారు, లైలా మజ్ను కానీ, బాటసారి కానీ, విప్రనారాయణ కానీ, ఎలాంటి సినిమాలు తీశారు. అంజలీదేవి గారు సువర్ణ సుందరి అని, స్వర్ణమంజరి అని, ఇలాంటి పరాశక్తి మొదట తీసిన వాళ్ళు బ్రానరే కదా. వాళ్ళందరూ ప్రైమ్ టైంలో వాళ్ళు బాగా వెలుగుతున్న టైంలో సినిమాలు తీశారు, అవి కాపాడినాయి వాళ్ళని. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే భార్యాభర్త ఇద్దరు వాళ్ళ పీరియడ్ అయిపోయింది. ఇవి 70లో తీసింది. ఇది వియత్నాం వీడని శివాజీ గారును పద్మిని గారు చేశారు, బాగా పే చేసింది అది తమిళ్లో. ఆ సినిమాని వింత సంసారం అని చెప్పి జగ్గయ్య గారిని పెట్టి తీసింది 68-70లో. దాసరి నారాయణరావు గారు అసోసియేట్, దానికి ఎవరు తప్పు లేదు దానిలో. కానీ
ఆ సబ్జెక్టు ఆంధ్రాకి సంబంధించింది కాదు, ఇక్కడ బ్రాహ్మణ ఇది. ఆ టైంకి ఈ పరిస్థితి అయిపోయింది. అప్పుడు 65 ఆ ప్రాంతంలో అయితే చాలా బాగుండేది, అది పోయింది. ఆ తర్వాత మూగ మనసుల్ని తమిళ్లో తీసి, అవును, ఆ మూగ మనసులు తమిళ్లో తీసి దాన్ని ఎక్కువ రోజులు ఆడకపోవడం వల్ల రాలా. షూటింగ్ టైంలో ఎక్కువగా టైం ల్యాప్స్ అయ్యి వడ్డీలు కట్టాల్సి వచ్చింది అన్నమాట. ఆ 2 సినిమాల వల్ల ఎక్కువ నష్టం వచ్చింది, కొన్ని ఆస్తులు అమ్మాల్సి వచ్చింది ఆ సినిమా వల్ల. సినిమాల వేషాలు కూడా తగ్గుతున్నాయి కదా. డైరెక్షన్కి ఈయన చెప్పారు అప్పుడు, అంటే పూర్తిగా విడిపోలేవారు అప్పటికి. ఆయన చెప్పి వద్దన్నారు. ఆయన వద్దనకపోతే అప్పటికి మీరు అప్పుడు ఆమెతో ఉండి తీసిన వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే, సినిమాతో పరిచయం ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు. చిన్నారి పాపలని తీయించారు, సక్సెస్ అయింది. మాతృదేవత తీశారు, అది సక్సెస్ అయింది. ఆ వేటిలో మిగతా అయిపోయినాయి, నష్టమైంది. ఆమె సంసార జీవితంలో ఆమె తట్టుకోలేకపోవడానికి కారణం మామూలు కుటుంబాల్లో అడ్జస్ట్మెంట్లు ఉన్నట్టుగా ఆమె అడ్జస్ట్ కాలేకపోయింది. ఇగో క్లాస్ వచ్చినప్పుడు తర్వాత ఇద్దరు ఆర్టిస్టులు అయినప్పుడు నాకెందుకు ఇప్పుడు మామూలుగా అంటుంటారు కదండి. ఒక ఆయన నాకు తెలిసిన బంధువు, మా ఇంట్లో మా అమ్మాయికి ఏదో విడాకులైంది, నాకెందుకు జరిగింది అనుకుంటే, మంచి జరిగినా కూడా మనకు జరిగినప్పుడు అనుకోగా జరిగింది. నాకే ఎందుకు జరుగుతుంది అనుకున్నప్పుడు ఇబ్బందుల్లో పడతాం. ఇది మామూలుగా అందరికీ జరుగుతుంది, మనకు కూడా జరిగింది. ఏదొచ్చి మీద పడినా కూడా మంచి వచ్చేటో అందరికీ జరుగుతుంది, సమాజంలో అందరికీ జరిగేదే, మన ఇంట్లో కూడా జరుగుతుంది. దాన్ని తట్టుకోలేకుండా ఉండకూడదు. దాని గురించి పరిపక్వత ఆలోచించి సర్దుబాటు చేసుకున్నప్పుడు ఆ సంసారం నిలబడుతుంది. పిల్లలు కానీ అందరూ సక్రమంగా ఇదవుతూ ఉంటారు. లేనప్పుడు ఏమవుతుందంటే ప్రోజని అంటే పిల్లల్ని దృష్టిలోకి తీసుకోకుండా ఆలోచించినప్పుడు ఈగో క్లాష్ వచ్చినప్పుడు విడిపోవడం అనేది జరుగుతుంది. ఆయన 2 సంవత్సరాలు పోరాడాడు, సరి చేసుకున్నాను. 70 కుదరలా, 2 ఏళ్ళు 60 నుంచి 70 వరకు. ఆ తర్వాత విడిపోవాల్సి వచ్చింది. ఆయన వస్తూ పోతూ మేమే కారణం ఆయన్ని తీసుకురావడానికి. నేను మా ఫాదర్ వెళ్ళి ఆయన్ని తీసుకుని మా పెళ్లి టైంలో తీసుకున్నప్పుడు ఆ టైంకి ఉండలేకపోయినా అది వేరే కారణం. ఆయన ఏదో ఇదయ్యాడు, ఆఫ్రికా పోవాల్సి వచ్చి వెళ్ళిపోయారు. ఆయన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ప్రతి విషయంలోనూ ఆయన పాలు పంచుకుంటున్నాడు దీనిలో. నాన్న ఉన్నారమ్మా మీ పెళ్ళప్పుడు? పెళ్లికి లేరు, ఉన్నారు ఆయన, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఉన్నారు కదా, వస్తూ చాలా కాలం దీనిలో ఉన్నారు. 81 లో చనిపోయింది కానీ నాన్న ఉన్నారు కదా. ఆయన 2003లో చనిపోయారు. అప్పుడు ఏమైందంటే ఆయనకి సౌత్ ఆఫ్రికాలో ఏదో ప్రోగ్రామ్ వచ్చి పిబి శ్రీనివాస్ గారు అని ఆయన వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి మా పెళ్లి పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది అనేది. ఏమేం చెప్పిందంటే, మనం అన్ని ఏర్పాట్లు చేసుకుని కార్లో గట్రా కొట్టించి అందరికి పంచిపెట్టి ఇప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటే మనకు పర్లేదు, కానీ పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు అంటే మా గురించి వాళ్ళు ఏం చెప్పుకుంటారు బయటకు వెళ్ళి, ఎందుకు జరిగిపోయిందని అంటే అది కరెక్ట్ కాదు అది అంటే. ఆయన లేదు అని చెప్పేది సంజయ్షిగా ఏదో మాట్లాడారు. కానీ అది వాళ్ళ గొప్పతనం ఏంటంటే, ఆయన బాబ్జీ గారు, ఆయన పెద్ద భార్య ఒప్పుకోలేదు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నిలదీసింది ఆయన్ని. నువ్వు వెళ్తే వెళ్ళు, నేను జరిపిస్తానని. ఓకే, ఆ అమ్మ ఈ అమ్మ ఇద్దరు యాక్చువల్ గా మా పెళ్లి గిన్నెస్ బుక్ లోకి వెళ్ళాలండి. ఎక్కడైనా అమ్మ నాన్న కూర్చుని పెళ్లి చేస్తారు, ఇద్దరు అమ్మలు కూర్చుని పెళ్లి చేశారు. మామూలు పదాల్లో చెప్పాలంటే సవతలు ఇద్దరు, వాళ్ళిద్దరు కూర్చుని ఎలా ఉంటది అమ్మా వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటది అండర్స్టాండింగ్? ఇనిషియల్ గా ఏమన్నా కొంచెం అది యూజువల్ గా అందరికి ఉంటుంది, కానీ అమ్మ ఆ ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉండేది, ఆ పిల్లలతో. కానీ పిల్లలు మెడిసిన్ చదువుతున్నారు అక్క మణిపాల్లో. అక్కడికి మా పెద్దమ్మ ఏంటంటే కొంచెం ట్రెడిషనల్, బయటకంతా ఎక్కువగా వెళ్ళదు. ఆ కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది చూసుకోవటం అంతా అమ్మ నాన్నే వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళకి ఏదైనా డ్రెస్సెస్ ఎలా చేసుకోవాలని చెప్పటం కానీ, వాళ్ళకి హెయిర్ కట్ చేయించడం కానీ, ఇవన్నీ వాళ్ళే కూడా చాలా చెప్పున్నారు. మా అమ్మ చాలా స్ట్రిక్ట్, కానీ మీ అమ్మ దగ్గరే మేము చనువుగా ఉండేవాళ్ళం అని చెప్పేసి. సో పిల్లల దగ్గర చాలా బాగా ఉండేదాన్ని. వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా బాగుంటారు. తర్వాత అమ్మ పోయిన తర్వాత కూడా పెద్దమ్మ నా దగ్గర చాలా బాగుండేది, లేరని బాధపడబాక నేను ఉన్నానని చెప్పేసి. సో సిస్టర్స్ తర్వాత మాకు చిన్న చిన్న డిఫరెన్సెస్, మామూలుగా ఫ్యామిలీలో వచ్చే డిఫరెన్సెస్ వచ్చినాయి. మేము కొన్ని రోజులు మాట్లాడుకోలేదు, మళ్ళీ కలిసాము, మళ్ళీ మాట్లాడుకోలే, అలా ఇన్ అండ్ అవుట్ గా ఉన్నాము. అది ఓన్లీ ప్రాపర్టీస్ వల్లే వస్తుంది కదా? ప్రాపర్టీస్ లేదండి, మాకు ప్రాపర్టీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాన్న సంపాదించింది వాళ్ళకి, అమ్మ సంపాదించింది మాకు, అది వి వర్ వెరీ క్లియర్. అందుకని ఆ ప్రాపర్టీ ప్రాబ్లం మాకు ఎప్పుడు రాలేదు.
వాళ్ళు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు మేము ప్రాపర్టీ, నాన్న సైడ్ ప్రాపర్టీ మేము అడగమని చెప్పేసి. సో ఆ నమ్మకం ఉంది. ప్రాపర్టీ విషయంగా మాకు ఎప్పుడు రాలేదు. జనరల్గా ఈగో క్లాషెసే కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అనే దాని దగ్గర నాన్న ఏదైనా ఫంక్షన్కి ఎక్కువగా అమ్మతో వెళ్తే అటుపక్క కొంచెం ఇదే అయ్యేది. అటువంటి చిన్న చిన్న ఇద్దరు సినిమాలో ఉన్నారు కాబట్టి తప్పక వెళ్తారు. అది వచ్చేది. కృష్ణ గారు విజయ నిర్మల గారు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళు కదా. అక్కడ కొంచెం చిన్న చిన్నవి వచ్చేది. ఇప్పుడు రీసెంట్గా మహానటి సినిమా వచ్చిన తర్వాత ఏమైందంటే సోషల్ మీడియాలో అలవాట్లు ఉన్నాయి కదా, కమెంట్స్లో వచ్చి నాన్నని చడాబడా తిట్టున్నారు అందరూ. నాన్న వల్ల అలా అయిపోయింది అమ్మ అని చెప్పి. అది చూసి అక్కలకి చాలా కోపం వచ్చి నువ్వు ఎలా ఒప్పుకున్నావు ఈ సినిమాకి తీయటానికి, ఇప్పుడు నాన్న పేరు చెడింది కదా బయట అంటే, నేనుండి అయ్యో నాన్న ఆంధ్రాలో ఎప్పుడూ విలన్ లుక్ అని చూశారు, ఈ మూవీలో నుంచి అది చేంజ్ అవ్వాలనే దాంతో పాజిటివ్ వే అన్ని ఎక్కువగా చూపించమని చెప్పున్నాం మేము. వాళ్ళు అలాగే తీస్తున్నారు. కమెంట్స్ని బట్టి మీరు అలా తీసుకోవద్దని అంటే అది వాళ్ళు ఒప్పుకోక చాలా సంవత్సరాలు నాతో మాట్లాడలేదు అసలు. అక్కోళ్ళు ఎవరు నాతో మాట్లాడకుండా ఇప్పుడు రీసెంట్గా ఒక బర్త్డే ఫంక్షన్లో కలిసి గబుక్కుని కావలించుకుని ఎలా ఉన్నావు ఏంటని చెప్పేసి, వయసు అయిపోయింది ఇంకేంటి మనకి డిఫరెన్సెస్ అని చెప్పి మేము దాన్ని బ్రేక్ చేసాం అన్నమాట. ఇప్పుడు సినిమా వచ్చి మళ్ళీ కొంత కొంపలో చిచ్చు పెట్టింది. అవును, దానికి చాలా నైస్ గా వీళ్ళ అక్క, ఇంకొక అక్క రేఖా గారు, పెద్ద రేఖ గారు హిందీ, ఒక సమాధానం చెప్పి నువ్వే చెప్పు. అక్క ఫోన్ చేసి అనింది, అమ్మ నేను సినిమాలో ఉన్నాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్, సినిమా కోసంగా కొన్ని చేంజెస్ ఉంటాయి. సినిమా తీసేటప్పుడు బయోగ్రఫీని ఆటోబయోగ్రఫికల్గా తీసేటప్పుడు దాన్ని అలాగే చూపించడానికి కుదరదు. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ చేస్తేనే సినిమాటిక్గా అది బాగుంటుంది. ఆ డిఫరెన్సెస్ నేను అర్థం చేసుకోగలను కానీ అక్క వాళ్ళు అర్థం చేసుకోలేరు దాన్ని. అందుకని దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోబాక, విత్ టైమ్ ఇట్ విల్ సెటిల్ డౌన్ అని చెప్పింది. దానికి ఒక పదం చెప్పిందండి, ఎప్పుడు ఒక సినిమా తీసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉండదు, డైరెక్టర్ హ్యాస్ గాట్ ద పొయటిక్ జస్టిస్. సినిమాలో పొయటిక్ జస్టిస్ అనేది ఒకటి ఉంది, అది అందరికీ అర్థం కాదు. ఇప్పుడు పోయిటరీ కూడా రాస్తాం కదండి, పోయిటరీ రాసేటప్పుడు దానిలో రాసే కొన్ని ఫ్రేజెస్ అంతా ఇమాజినేటివ్ గా చేసే ఫ్రేజ్, నిజంగా మనకేం జరగలేదు. అలాగే మూవీలో కూడా పొయిటిక్ జస్టిస్ అని చెప్పి కొంచెం లీవే ఇస్తాం, కొంచెం లీవే ఇస్తారు మూవీస్ లో, విచ్ ఇస్ అలౌడ్. పొయిటిక్ లైసెన్స్ అనేది, పొయిటిక్ జస్టిస్ కాదు, పొయిటిక్ లైసెన్స్ అనేది ఉంటుంది దీనిలో. అందుకని దాన్ని సీరియస్ గా నేను అర్థం చేసుకున్నాను, వాళ్ళకి అర్థం కావడం లేదు. బట్ వాళ్ళు అర్థం చేసుకోలేదు అంటే ఇండస్ట్రీలో లేరు కాబట్టి. బట్ వాళ్ళు అర్థం చేసుకున్న దానికి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను మేడం. ఎందుకంటే సావిత్రి గారు అంటే కట్టు పొట్టు అందరిని కట్టుపడేస్తారు, బట్ ఆమెకి ఇలాంటి అలవాటు కూడా ఉంటుందా అని సినిమా చూసిన తర్వాత మటుకు మా ఏజ్ వాళ్ళకి కూడా తెలిసింది. కేవలం జెమినీ గణేషన్ గారి వల్ల సావిత్రి గారికి తాగుడుకు బానిస అయిపోయి తాగి డయాబెటిక్ లెవెల్స్ పెరిగిపోయి చివరాఖరికి కోమలోకి వెళ్ళిపోయి చనిపోయారా అని లాస్ట్కి బాధ కూడా కలిగిస్తుంది. అది నిజమా? ఇద్దరు సోషల్ లైఫ్ లో ఉండేటప్పుడు ఒక స్టేజ్ లో పార్టీస్ కి వెళ్ళటం తాగటం అనేది చాలా నార్మల్ అండి, ఓపెన్ గా. అది కామన్, కేవలం నాన్న వల్ల అలవాటు చేసుకుని అనేది లేదు, అది నాన్న వల్ల అయ్యిందని చెప్పడం కరెక్ట్. మేమిద్దరం కూడా తాగుతామండి. తమాషాగా ఒక పార్టీకి వెళ్తే కాస్త వైనో బియరో ఒక కంపెనీ కోసంగా తీసుకుంటాం. అందుకని ఆయన వల్ల నేను తాగుడులో పడిపోయాను, లేకపోతే నా వల్ల ఆయన తాగుడుకు అలవాటు అయ్యారని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అది మన ఇది నేను ఎప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర చెప్తాను, మన డౌన్ఫాల్కి మనమే కారణం కానీ ఇంకొకరిని వేలెత్తి చూపించకూడదు, అది కరెక్ట్ కాదు. నువ్వు తీసుకున్న డెసిషన్స్ లైఫ్లో నువ్వు తీసుకున్న డెసిషన్స్ వల్ల డౌన్ఫాల్ అవుతుంది కానీ ఇంకొకరి మీద ఎందుకు పెట్టడం దాన్ని? అది నాన్న కానీ ఎవరన్నా కానీ, ఒకవేళ హస్బెండ్ లేకపోతే కూడా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని నేను చూసుకోవాలి అని ఒక ధీమాతో బతకాలి కానీ తాగుడికి బానిస అయిపోయి ఇది చేస్తుంటే దానికి నాన్నట కారణం అవుతారు, అది కరెక్ట్ కాదు. అది నేను ఇవాళ కూడా నేను ఎక్సర్సైజెస్ సర్టిఫికేషన్స్ చేసి యోగా కానీ పిలాటిస్ కానీ ఏరోబిక్స్ కానీ ఇవన్నీ సర్టిఫికేషన్స్ చేసి లేడీస్కి నేను ఎందుకని ఇవన్నీ నేర్పిస్తున్నానంటే ప్రొఫెషనల్గా నేనేదో పెద్ద గొప్ప వాళ్ళనో కాదు, నాకు అమ్మ జ్ఞాపకం వస్తుంది. కొంచెం మెంటల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా. అమ్మ స్ట్రాంగ్ అని అంటూ నేను వీక్ అనే దాన్ని వేరే విధంగా తీసుకోబాకండి. లేడీస్కి వచ్చి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ కావాలండి మెన్ని హ్యాండిల్ చేయటానికి.
అన్ని హ్యాండిల్ చేయాలంటే లేడీస్ కొంచెం ఎక్స్ట్రా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే మెన్ వచ్చి బయట 4 చోట్ల తిరిగేవాళ్ళు. వాళ్ళు ఏదన్నా కారణం వల్ల లేట్గా ఇంటికి వస్తారు, ఏదన్నా కారణం వల్ల ఒక 4 డ్రింకులు ఎక్కువ తీసుకుని తాగి ఇంటికి వస్తారు. అవన్నీ పెద్దది చేసి దాన్ని నువ్వు ఇది చేసావు అది చేసావు, ఒక లేడీతో మాట్లాడతారు ఆఫీస్లో, దాన్ని పెద్దది చేసావు. ఈ సీరియల్స్లో అంతా చూపిస్తున్నారు కదా, ఒక అమ్మాయితో మాట్లాడితే కూడా కోపం, వెంటనే డైవోర్స్ అనమాట. ఏంటంటే నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడావు అని చెప్పేసి ఏదో లింకులు పెట్టేయటం. ఇటువంటి చిన్న చిన్నవన్నీ యూ షుడ్ బి ఏబుల్ టు బేర్ చేసి, ఫ్యామిలీ అంటే ఏంటి, అడ్జస్ట్ అవ్వాలి, అడాప్ట్ అవ్వాలి. రేపు నీ పిల్లలే కూడా నీకు ఎదురు తిరగవచ్చు, నీ ఓన్ సిబ్లింగ్స్ ఎదురు తిరుగుతారు. అవన్నీ ఎలా తట్టుకుంటాం స్ట్రెంత్ లేకపోతే? ఐ ఫీల్ ఒక ఫ్యామిలీలో మెయిన్ కింగ్ పిన్ వచ్చి లేడీ అండి. అవును, ఆ లేడీ లేకపోతే ఫ్యామిలీ గోస్ డౌన్. కింగ్ పిన్ అనేది క్వీన్ బీ అనుకోండి. ఓకే, క్వీన్ బీ. కింగ్ పిన్ హస్బెండ్ కెనాట్ బి ఏ కింగ్ పిన్ ఎట్ ద హౌస్, ఓన్లీ ద క్వీన్. అదేంటంటే తనేంటంటే సాధారణమైన సంసారాల్లో జరిగే తీరుని గురించి తను అంటే నా దాన్ని బట్టి ఐఎమ్ ట్రైయింగ్ టు గెట్ ద వుమెన్. వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన క్లాష్ మాది ఈగో అండి. డిఫరెన్స్ వచ్చినప్పుడు నువ్వు గొప్ప నేను గొప్ప అనేది డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు తను 4 మగాడు కాబట్టి బయటకు వెళ్ళి 4 డ్రింకులు తీసుకొచ్చి ఉండొచ్చు ఆయన. అప్పుడు ఆయన కోసంగా ఈమె ఎప్పుడన్నా ఒక డ్రింక్ తీసుకొని ఉండొచ్చు. సోషల్ డ్రింకింగ్ లో ఉన్నప్పుడు ఆ పెద్దగా ఆమెకు ఎప్పుడు అలవాటు నాకు తెలియదు. 68-70 దాకా నాకు తెలియదు. అప్పుడే ఆమెకు మొదలైంది అది. నేను ఎందుకు చెప్పాను, ఇందాక చెప్పిన దానికి ఒక కారణం ఉంది. నాకే ఇట్లా జరిగింది అనేది, ఆ డిఫరెన్స్ వచ్చినాయి అని చెప్పా. అందరూ యాక్సెప్టెడే కదా, లేకపోతే దూరంగా ఉండరు కదా. దాన్ని తట్టుకోలేక తాగడం ఎక్కువైంది ఆవిడకి. ఓకే, ఇవన్నీ మర్చిపోవడానికి తాగుడు ఎక్కువైపోయింది. అది తట్టుకునే శక్తి ఉండాలనేది నేను చెప్పేది. అంత ముందు ఉండే పాన్లో ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఆమె ఏదైనా కొంచెం తీసుకునేది. కానీ ఆయనకేంటంటే బయటకు వెళ్ళే మనిషి కాబట్టి సోషలైజేషన్, ఆయనకుంటే కంపెనీ కూడా ఏ ఆర్టిస్ట్కి లేదండి. అంత సోషల్ యాక్టివిస్ట్ ఆయన. అంతమందితో పరిచయాలు, కార్పొరేట్ సెక్టార్లో మంచి పేరు, సోషలైజింగ్ పర్సన్ అనమాట. కానీ ఆయనకి ఎక్కువ పార్టీలకు అటెండ్ అవుతుండేవాడు. డ్రింక్స్ అలవాటు కావడం అనేది మామూలు. అది సినిమాల్లో డ్రింక్స్ అలవాటు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె ఎక్కడ దెబ్బతిందంటే వచ్చిన ఎడబాటుని తట్టుకోలేక, దేవదాసులో పోల్చలేం కానీ తట్టుకోవడం అనేది ఆవిడ వల్ల కాలేదండి. ఓవర్ డ్రింక్ చేసి చనిపోయారు అనేది నిజమమ్మా? అది నిజమేనా? ఎక్కువగా డ్రింక్ తీసుకుంది ఒకటి, డయాబెటిక్. ఇప్పుడు డ్రింక్ తీసుకుని బతుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డయాబెటీస్తో ఆ రోజు పర్టికులర్గా ఏమైందంటే యాక్చువల్గా తను ఆపేసింది డ్రింక్స్ని. అది తమ్ముడు కూడా అంటుంటాడు. ఆపేసిన తర్వాత కోమాలకు పోయింది అమ్మ అని చెప్పి టోటల్గా స్టాప్ చేసేసి, ఇంకా నేను షూటింగ్స్కి రెగ్యులర్గా వెళ్ళటం అది మొదలు పెడతాను, నాకు యాక్టింగ్ కదా ఇష్టం అని చెప్పి షీ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ షూటింగ్స్. అమ్మ వేషాలు అంతా వేస్తే వెళ్తున్నప్పుడు బెంగళూరుకి వెళ్ళి షూటింగ్కి అక్కడ ఏమైందంటే రూమ్లో వచ్చి తను ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోలే. ఏదో ఒక దీనిలో ట్రిగర్ అయింది తనకి, ఏదో ఒక నోటీస్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి. ఆ నోటీస్ చూసి ట్రిగర్ అయ్యి అప్సెట్ అయిపోయి, సరే ఒక డ్రింక్ తీసుకుంటే పోతుంది ఇవాళ అని చెప్పేసి డ్రింక్ తీసుకుని పడుకుని నిద్రపోయింది. అక్కడ కోమాలోకి వెళ్ళి, భోజనం లేదు, ఇన్సులిన్ తీసుకుంది, ఇన్సులిన్ తీసుకుని డ్రింక్ తీసుకుని నిద్రపోయింది. నిద్రపోయేటప్పటికి కోమాలోకి వెళ్ళిపోయింది, డయాబెటిక్ కోమాలోకి వెళ్ళింది. సో అది టోటల్గా తాగుడు వల్ల కాదు, డయాబెటిక్ కోమా అంటారు దాన్ని. ఓకే, అందులో కూడానండి ఆ ఫ్యామిలీలో మదరు సిస్టర్ ఇద్దరు అందరికీ ఉందండి, ఫ్యామిలీలో ఉంది. షుగర్ వల్లనే చనిపోయి, డయాబెటిక్ దీనిలోనే చనిపోయారు. వాళ్ళ అమ్మ చనిపోయింది ఎంగానే చనిపోయింది, సిస్టర్కి విపరీతమైన షుగర్, సిస్టరు డయాబెటీస్ వల్లనే చనిపోయింది, ఈమె దాని. బట్ 45 ఏళ్ళకే అమ్మ వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించుంటది అమ్మ. ఒకసారి వాణిశ్రీ ఆంటీ గారు చెప్పారండి, ఒకసారి మాకు మూవీస్లో ఉన్న వాళ్ళకి ఎమోషన్స్ చాలా ఎక్కువ అని, మీకు మామూలుగా మీకు వచ్చే ఎమోషన్స్ కంటే మాకు కొన్ని రెట్లు ఎక్కువగా వస్తుందని. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారు కదా, చేసేటప్పుడు ఆ ఇమోట్ చేసి అందులో వీళ్ళు ఆ టైంలో చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా ఎమోషనల్ క్యారెక్టర్స్. అది చేసి నార్మల్గా వచ్చే ఎమోషన్స్ కంటే మాకు వచ్చే ఎమోషన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకని కూడా అలా అయి ఉండొచ్చు అని చెప్పి అది నాకు నిజం అనిపించింది. ఎందుకంటే నార్మల్ ఎమోషన్స్, అది సింపతి కానివ్వండి, కోపం కానివ్వండి, లేకపోతే ఒక అఫెక్షన్ కానివ్వండి, అన్నీ కొంచెం ఎక్స్ట్రానే, ఎప్పుడు ఒక మోడరేషన్ లేదు, అన్నీ ఎక్కువగానే ఉండే ఎమోషన్స్ అన్నీ.
దానివల్ల కూడా ఇలా తట్టుకోలేకపోవటం అనేది. ఆ ఎమోషన్స్ ఉండబట్టే కదా టీ నగర్ లాంటి చిన్న ఇంటికి వెళ్ళినా కానీ ఆమెకి ఇంకా దానాలు తగ్గలేదు. correct, అదే. హార్ట్ టచింగ్ ఆ సీన్. టీ నగర్ డ్రైవర్ దించి పెళ్ళని చెప్పగానే వెనక్కి వెళ్ళి పట్టు చీర తెచ్చి ఇది అమ్మిరా అని చెప్పి, ఓ మై గాడ్. కొన్ని మెడల్స్ అన్ని అమ్మేసి ఇచ్చేసిందండి. మెడల్స్ లో అప్పుడు రియల్ సిల్వర్ బంగారం ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, కొంచెం ఉంటుంది కదా. అది ఎవరో అడిగారని చెప్పేసి పెళ్లికని ఈ మెడల్స్ పెట్టుకుని నేనేం చేసేది, ఊరికే ఎగ్జిబిషన్ లాగా పెట్టుకుని ఉంటుంది తప్ప అని చెప్పేసి మొత్తం పీకిచ్చేసి అమ్మేసి ఇచ్చేసింది. పట్టు చీరలు కూడా ఎవరైనా వచ్చి అమ్మ మెడల్స్ చాలా ఉండాలి కదా ఎక్కడ అని అంటే నేను ఎక్కడ చూపించేది. ఒకటి అండి, మీరు 2 క్వశ్చన్లు అడిగారు, బ్రీఫ్ చేస్తాం. ఆమె దగ్గర డబ్బు లేకుండా చనిపోయింది అనేది, ఏమి లేకుండా పిల్లలకి కూడా అయిపోయింది అనేది కరెక్ట్ కాదు. ఓకే. మేము ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి రూపాయి ఆమె మిగిల్చిపోయిన ఆస్తే మేము నిలబెట్టగలిగాం. ఇన్కమ్ ట్యాక్స్లో ఆమె చూసుకోకుండా గందరగోళంగా ఉన్నదాన్ని చక్కబెట్టి వాటితోటి ఫైట్ చేసి తీసుకుని 2 పిల్లలు సుఖంగా ఉన్నారు. అది ఆమె డబ్బే పోగొట్ల. అయితే ఆమె సంపాదించిన దానిలో ఒక 10% అది 90% పోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆమె ఎప్పుడు ఎవరిని ఒక క్యారెక్టర్ అడిగి కానీ నాకు డబ్బులు కావాలని అడిగి కానీ ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు ఇవ్వడమే కానీ ఎవరిని అడిగి క్యారెక్టర్ తీసుకుంది లేదు, ఎవరిని అడిగి డబ్బులు ఆశించింది లేదు. చివరికి ఆమె శ్మశానంలో ఖర్చులు కూడా ఆమె డబ్బులో నుంచి పెట్టినవే. అమ్మకి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులంతా కూడా అమ్మదే. చాలా ఎమోషనల్ అయిపోయారు ఆయన. అమ్మ లాకర్లో అంతా డబ్బులు ఉండింది, కారు అవన్నీ ఒక్కొక్కటి అమ్మేసి హాస్పిటల్కి పెట్టారనమాట. చివరి రోజుల్లో అంతా కూడా అమ్మ డబ్బులే. అది నాన్న దానిలో హీ వాజ్ వెరీ క్లియర్, ఈ సైడ్ డబ్బులు నేను అటుపక్కకి, హీ విల్ నాట్ మిక్స్ బోత్. అప్పుడే అటుపక్క ఉంచలేదు అనడం కరెక్ట్ కాదు. ఆమెకి ఇప్పుడు చెప్పింది జరిగింది కూడా కేవలం ఆమె డబ్బులే. సార్ అంత భారీగా ఉండ మనిషిని చివరి రోజుల్లో ఇంత సావిత్రి గారిని క్రిమిషన్స్ చేసేటప్పుడు ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి సార్? అసలు దగ్గర నుండి చూసారు మీరు ఆమెని? టక్కుమని పోయి ఉంటే కూడా అది ఒక రకం అండి. అది ఏడ్చి అయిపోతుంది. ఆ 19 years ఉండటం మాకు ఒక రకమైన 19 months ఉండటం ఒక రకమైన హోప్ వచ్చింది. ఒకవేళ బయటకు వస్తుందేమో అని చెప్పి 19 months కాసుకొని ఉండి దాని తర్వాత మాకు ఒక స్టేజ్ లో షాక్ ట్రీట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. అది హారబుల్ అండి. పెద్ద డాక్టర్లు ఉన్నారు, రామ్మూర్తి గారిని ఒక ఆయన, పి రామ్మూర్తి గారిని ఒక ఆయన ఉండేవాడు, కళ్యాణ్ రామన్ గారిని ఒక సర్జన్ ఉండేవాడు. వాళ్ళిద్దరిని ట్రీట్ చేశారు. వాళ్ళు అల్టిమేట్ సౌత్ ఇండియాలో అంత పెద్ద డాక్టర్ని ట్రీట్ చేశారు. మాకంటే పివిజి రాజు గారిని విజయనగరం ఆయన అటాక్ కోమాలోకి వెళ్ళి లండన్కి తీసుకెళ్ళి ఆ తర్వాత ఇది జరిగింది. అలాగా చేయించాలని, లండన్కి పంపించాలని కూడా ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఇక్కడ నుండి డాక్టర్లు ఇద్దరు ఈ స్థితిలో ఆమెను అక్కడికి లిఫ్ట్ చేసి చేయించే ఇది లేదు అని చెప్పేసి ఇద్దరు రూల్ అవుట్ చేశారు. ఆమె దీని కిందనే, వాళ్ళిద్దరు ట్రీట్మెంట్ కిందనే ఉండేది. ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ అయితే మామూలుగా డయాబెటిక్స్ వచ్చిన వాళ్ళు మామూలుగా ఉండేవాళ్ళు కూడా షాక్ ట్రీట్మెంట్ అందుకని చేశారనమాట. ఈ డయాబెటిక్ కోమాలో మనిషి క్షీణించిపోవడం అది ఆ షాక్ ట్రీట్మెంట్, ఎలక్ట్రికల్ షాక్ ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పటికి మనిషి అలాగే అయిపోయింది అనమాట. ఉన్నది 45 years అయితే కూడా 45 years లో కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ అండ్ కంప్లీట్ లైఫ్ అయిపోయింది తనకి. ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ ఇటు తమిళనాడులో కానీ ఎవరన్నా మా అమ్మ మా మా అత్తగారు అదంటే మాకు సొంతం కాదా అంటారు. మీకే కాదు మాకు కూడా సొంతం అమ్మని. ప్రతి ఇంటిలో కూడా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఆమెను చూస్తారో తప్పితే ఎవరో ఆర్టిస్టు ఆమె అంత ఇది అని చెప్పే ఆరా ఉండొచ్చేమో కానీ ఆ సొంత మనిషిలాగా, కుటుంబంలో ఒక మనిషిలాగా ట్రీట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది ఆమె. అవును. అంతేందుకు మీ డిపి చూసాను నేను, చిరంజీవి గారితో కావలించుకుంటున్నట్టుగా. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకసారి అమ్మ ఒక్క నిమిషం ఉండు అని చెప్పి పైకి వెళ్ళి అమ్మ ఫోటో తీసుకొచ్చి చూపించారు. ఏంటంటే బెడ్రూమ్లో నేను పొద్దున్నే కళ్ళు తెరవగానే నాకు అమ్మ ఫోటో కనపడాలి, అందుకని అది నేను రూమ్లో పెట్టుకుని నేను చెప్తే నువ్వు అమ్మ అందుకని నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను నీకు అని చెప్పి. అప్పుడు ఆయనకి కాలు కూడా దెబ్బ తగిలి ఉన్నింది ఈ డాన్స్లో ఎక్కడో బెనికి. కుంటుతూ పర్వాలేదు అంటుంటే కూడా నేను చూపించాలని చెప్పి మెట్లెక్కి ఆ కాలుతో ఆ ఫోటో తీసుకుని వచ్చి నాకు చూపించారు ఆయన.
నేను పొద్దున్నే నిద్ర లేవగానే నేను అమ్మ ఫోటో చూడాలి. నేను చిరంజీవి గారిని చూస్తాను. వాళ్ళకి ఆ టైంకి వాళ్ళకి గురువు, ఈ టైంకి మాకు ఆయన గురువు. ఆప్యాయత అంటే కుటుంబంలో ఒక మనిషిగాను, ఒక అమ్మగాను, అక్కగాను, చెల్లిగాను, అలా కోడలుగాను అట్లా చూశారు కానీ ఆర్టిస్ట్గా అనుకోలే ఆమెని. అంత ఇది ఇంకే ఆర్టిస్ట్ చాలా గొప్ప నటీనటులు ఉన్నారు, సొంతం చేసుకున్నది ఈమెనే. అవును, అది గట్టిగా చెప్పగలం. అమ్మన్నారు 45 సంవత్సరాలకి అన్ని చూసేశారని. ఏ కార్ వచ్చినా గానీ ఇండియాలో ఫస్ట్ చెన్నైలో అమ్మ ఇంట్లో ఉండాలంట. అది ఇష్టం బాగా ఉంది, చాలా ఇష్టం. కార్లు అంటే ఎంత ఇష్టం మనకు కూడా. గొప్ప ఇంకొక రకంగా చెప్పాలంటే కూడా ఆడవాళ్ళల్లో ఎవరంటే అల్టిమేట్ గా సావిత్రి, అది ఇదైపోయింది. మగాళ్ళల్లో అనేటప్పటికి రామారావు గారు, నాగేశ్వరరావు గారు. తమిళనాడులో అయితే శివాజీయా, ఎంజీఆర్, జమినియా, ఇట్లా పోటీలు పడి అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈమెకి అభిమాన సంఘాలు అలాంటివి ఏమి లేవు కానీ వాళ్ళల్లో డివిజన్ ఉంది అభిమానాల్లో. ఎంజీఆర్కి కొంత అభిమానులు, శివాజీకి కొంతమంది అభిమానులు, జమినికి కొంతమంది అభిమానులు, ఇన్ని కోట్ల మంది అందరూ కలిపి సావిత్రికి మాత్రమే అభిమానులు. అవును, ఇంతమంది హీరోలకు ఉన్న అభిమానులు, హీరోలు కూడా ఈజీగా ఫీల్ అవుతారంట ఆ రోజుల్లో. అందరికి డివైడ్ అయిపోయింది. కొన్ని కోట్ల మంది, రామారావు గారికి 2 కోట్ల మంది, 8 కోట్ల మంది ఉంటే 5 కోట్ల మంది ఆయనకి, ఇట్లా. ఇక్కడ తమిళనాడులో అట్లా. ఈమెకి మాత్రం అందరూ ఈమె ఒక అభిమానులే. మీకు ఎక్కువ ఎవరి పేరు నచ్చింది? మీకు నాగేశ్వరరావు గారు, సావిత్రి గారా, లేకపోతే ఎన్టీఆర్ గారు, సావిత్రి గారా? అలా ఇద్దరు మహానుభావులు, చాలా గొప్ప ఆర్టిస్టులు. వాళ్ళకి వీళ్ళు తక్కువ, వాళ్ళతో ఎక్కువ అనేది ఏముందండి. బట్ ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ, కృష్ణ గారు కానీ, లేకపోతే నాగేశ్వరరావు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇలా సినిమా అండి, ఇలా కథ అండి, సావిత్రి గారి హీరోయిన్ అండి, డేట్లు ఇవ్వండి అంటే, మా డేట్లు కదా, ముందు సావిత్రి డేట్ ఫిక్స్ చేసుకుని తర్వాత మా డేట్లు ఇచ్చేస్తాం అనేవాళ్ళంట. ఎందుకంటే 4 హీరోలతో చేసేదండి ఆవిడ, పెద్ద హీరోలతోటి. నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, ఇక్కడ శివాజీ గారు, జమినీ గారు సైమల్టేనియస్ జరిగాయి. ఈ కొన్నాళ్ళు అయితే కొన్ని ఏండ్ల పాటు అమ్మ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు షూటింగ్ వెళ్ళలేదు అని తెలిసేది కదా తనకి. ఓకే, ఆమె ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు వెళ్ళేది అని చెప్పి. పగలేమో రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండేది, మధ్యరాత్రి లేచి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న మధ్యన పడుకొని ఉండేది, ఎత్తుకుని వెళ్ళిపోయేది అమ్మ. ఓకే, షూట్ నుంచి రాగానే నేను చూస్తున్నది. అట్లా తీరుకుండేది కదా ఆమెకి. అప్పట్లో ఏదో షిఫ్ట్లు చెప్పేవాళ్ళు, ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు మేకప్ చేసుకుని, తీరుకుండేది కాదు. మాకు ప్లే గ్రౌండ్ వచ్చి విజయ హాస్పిటల్, విజయ గార్డెన్స్ అండి. ఎప్పుడైనా హాలిడేస్ వస్తే అక్కడ తీసుకెళ్ళేది, అక్కడే ఆడుకునేదంతా. ఇక్కడ రామారావు గారి సెట్ ఉందని అదన్నీ వెళ్ళి చూడిపో అని చెప్పి పంపించేది, అక్కడ పోయి అవన్నీ చూసేది. రీసెంట్గా 50 years ఆఫ్ విజయ హాస్పిటల్ ఫంక్షన్ చేశారు. అప్పుడు ఒక ఆర్టికల్ రాసిమని చెప్పింది, అందులోనే మెన్షన్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ. బాగుంది ఇదంతా వినటానికి అని చెప్పి. బట్ నాన్న అమ్మకి చెప్పేవాళ్ళంట కదా ఎన్టీఆర్ గారు, ఎక్కువ దానాలు చాలా ఎక్కువ చేసేస్తున్నావు, దానాలు చేయొద్దు, అట్లా అంత చెయ్యొద్దు, చెయ్యని చేయడం తీసుకోవటం అంతే, ఒకళ్ళు హర్ట్ చేయకుండా. నాగేశ్వరరావు గారి దగ్గర పోయేసి నీకు ఎంత కావాలో రాసుకునే స్థితిలో ఆమె ఎప్పుడు లేదు. నాగేశ్వరరావు గారిని ఎప్పుడు గురువు గారినే పిలిచేది ఆమె, ఎప్పుడు నాగేశ్వరరావు గారిని ఎప్పుడు పిలిచారు కదా అని చెప్పేది. పీపుల్లయ్య గారు డైరెక్షన్లో ఎలా కెమెరా యాంగిల్స్, లైటింగ్ ఎక్కడ నిలబడాలా, ఎట్లా చేయాలనేది పీపుల్లయ్య గారు చెప్పారు నాకు. ఒక సినిమాలో ఎలాగూ యాక్ట్ చేయాలా, ఎలాగ డైలాగ్ చెప్పింది నేను నేర్చుకుంది నాగేశ్వరరావు గారి దగ్గర. ఆమె చెప్పిన మాటలు ఇవి నావి కాదు, అంత ఇదిగా ఉండేది భక్తి ఆమెకి ఆయన. బట్ జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయాలి ఆ సినిమాలు అనేది మీ డ్రీమ్ కదమ్మా? అవునండి, అడిగాను కూడా, నేను అడిగాను ఆ మహానటిలో చేస్తుంటే బాగుండేది అంటే అమ్మో అన్నారు ఆయన. ఆడియో రిలీజ్ అప్పుడు అడిగాను నేను, ఎందుకని చేయలేదు, చేయాల్సింది కదా. ఇప్పుడు ఎలాగైతే నాగేశ్వరరావు గారి రోల్ నాగ చైతన్య చేశారో, నువ్వు చేస్తుంటే బాగుండే కదా అంటే, అయ్య బాబోయ్ అని ముట్టుకోకూడదని అన్నాడు ఆయన. కొంచెం ఇబ్బంది పడ్డాడంట. వీళ్ళు కూడా చాలా ట్రై చేశారు, ప్రొడ్యూసర్స్ బాగా ట్రై చేశారట. ఆయన వాళ్ళకుండే అంటే బాలకృష్ణ గారు దాన్ని ప్లాన్ చేస్తారు, వాళ్ళు కూడా తీస్తున్నారు కదా మూవీని. రామారావు గారి మీద బయోపిక్ తీస్తున్నప్పుడు బాలకృష్ణ గారు ఆయన ఇది చేస్తే. బట్ మహానటిలో మా అందరికి బాగా ఎప్పటికీ బాగా వినిపించే డైలాగ్ విజయ్కి పెళ్లి చేయాలి, విజయ్కి పెళ్లి చేయాలి. నిజంగానే ఈరోజు ఇద్దరు ఇక్కడ కూర్చోవటం కూడా నాకు హ్యాపీ అనిపించింది. ఈ విజయ్కి ఎలా పెళ్లి జరిగిందంటే ఏం చెప్తారు? అమ్మ ఎలా అనుకున్నారో అలానే జరిగిందా? చిన్నప్పటి నుంచి ఆయన బాగా తెలుసు కదా అమ్మకి, అందుకని ఒక నమ్మకం అదొకటి.
ఆయన ఆ పీరియడ్లో వచ్చి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటానికి, జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటానికి కొంచెం ఎక్కువగా వస్తూ పోతూ ఉన్నారు. అది చూసి తర్వాత నేను ఆడుకోవటం, నేను చదువుకోవటం, కొంచెం పిల్లతనంగా తిరగటం, పెద్ద చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎంతసేపు ఆటలు నాకు. అప్పుడు ఆయన్ని పిలిచి కొంచెం ఆ పిల్ల చదువుకునేటట్టుగా చూడు అని చెప్పేసి ఒప్పచెప్పటం, ఒక్కసారిగా ఒప్పచెప్ప అయిపోయింది. అది ఇద్దరు క్లోజ్నెస్ చూసింది. కొంచెం వీళ్ళిద్దరు అయితే బాగుంటుంది అని చెప్పి అనిపించింది అమ్మ కూడా. మేము బాగా క్లోజ్గానే ఉన్నాం ఆ టైంలో. ఎవరు చెప్పినా ఆటలు అదంతా పెద్దగా వినేదాన్ని కాదు, కానీ ఆయన చెప్తే వినేదాన్ని. సో అలా అదంతా గమనించి అమ్మ అలా డిసైడ్ చేసి. ఇంట్లో పెద్దవాళ్ళు కూడానండి ఎందుకు ఆడపిల్లకి చదువు అనేది ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు పెద్దవాళ్ళు ఈమె పట్టించుకునేది కాదు కదా. ఎందుకు చదువు, అమ్మమ్మలు నానమ్మలు ఉండేవాళ్ళు. ఎందుకు చదువు ఏదో ఉత్తరముఖం రాసుకుంటే సరిపోదా అనే పాత రోజుల్లో ఎందుకన్నట్టుగా ఉండేవాళ్ళు. నేను పీజీ చేసి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చాను అప్పుడు ఉద్యోగం చూసుకుంటూ. వచ్చినప్పుడు ఈ అమ్మాయికి తన ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎక్కువ ఆటల్లో ఉండేవాళ్ళు, కానీ చదువు శ్రద్ధ ఉండేది కాదు. టీచర్ వస్తుండేవాడు, పోతుండేవాడు. ట్యూషన్కి వచ్చిన వాళ్ళు కూడా పట్టించుకుని అప్పుడు చూసి ఇది స్ట్రీమ్ లైన్ చేయాలనిపించి కొంచెం కూర్చోబెట్టి, నేను చదువుకుని వచ్చాను కాబట్టి నేను చాలా ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ వచ్చాను. చదువు మీద యావతోటి అది ఉండి మనం ఇంత ఇబ్బంది పడి చదువుకొని వచ్చినప్పుడు ఈ అమ్మాయి చదువు లేకుండా ఇదేంటి ఇంత ఐశ్వర్యంలో ఉండే అని చెప్పి అనిపించి ఎప్పుడు ఆటలాడుతుండేవాళ్ళు. ఆ కూర్చోబెట్టి ట్యూషన్ టీచర్ని పెట్టి, తెలుగు ఒక టీచర్ని పెట్టించి, మామూలుగా మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్కి వాడిని పెట్టి చేయించి 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ కానీ ఆంధ్ర మహిళా సభలో బనారస్ మెట్రిక్కి చేర్పించి, వీళ్ళ తండ ఉండేది ఒకటి 5-6 మంది చదివేవాళ్ళు కదా, ఎగురుతుండేవాళ్ళు అందరిని ఆపించేసి దానిలో బనారస్ మెట్రిక్ పెట్టించి బనారస్ మెట్రిక్ పంపించి అక్కడ మెట్రిక్ పాస్ అయిన తర్వాత అప్పుడు మాకు పెళ్ళయిన తర్వాత మళ్ళీ పెళ్ళి అవ్వడంతో అయిపోయింది అనుకోండి. పోనీ పెళ్ళి కావడానికి సావిత్రి గారు ఒక మాట అడిగారు. అది చూశారు ఆమె, చిన్నప్పటి నుంచి చూసిన ఇది కదా, ఆమెకు ఒక నమ్మకం వచ్చింది. వీళ్ళిద్దరికి అది ఆరోగ్యం బాగోలేదని కూడా చెప్పాను కదా. నేను ఉద్యోగం అంటుంటే నీకేంట్రా ఉద్యోగం, నన్ను అప్పుడప్పుడు ఏరా అని పిలుస్తుండేవాడు. నాకంటే మా ఇద్దరికి కూడా 10-11 ఏళ్ళే తేడా. ఏంటో నువ్వు ఉద్యోగం అంటావంటే అంటే నాకు ఉద్యోగం కావాలా కానివ్వండి. నేను ఏం చేస్తావు ఉద్యోగం చేసి అంటే, నాకు ఉద్యోగం చేయకుండా ఎలాగూ భార్యను పోషించాలి కదా, ముందు ఫ్యామిలీని పోషించాలి కదా. ఎట్లాగంటే నువ్వు ఎంత ఇస్తున్నావు ఇక్కడ అంత, అప్పుడు అంతా ఆ జీతాలు నేను ఇచ్చేవాడిని, ఇంట్లో పనిచేసేవాళ్ళు 3,500 ఇచ్చేవాళ్ళండి. ఇంట్లో ఉండే మేనేజర్ దగ్గర నుంచి పనివాళ్ళ దాకా అందరికీ. ఎప్పుడు ఇది 70లో. నువ్వు ఇక్కడ నీకు జీతం ఎంత వస్తుందా అనేది 345 రూపాయలు, అంటే 5 రూపాయలు తక్కువే అప్పుడు. బ్యాంకులో జీతం 350 రూపాయలు, 3,500 ఇక్కడ ఇస్తున్నావు, 350 రూపాయలు ఉద్యోగానికి పోతానంటావేంటి నువ్వు అని చెప్పి. నాకు పోవాల్సిందని నేను చెప్పాను. నేను వెళ్ళిపోతుంటే ఇంట్లో తను మాట్లాడలేదు, ఈవెన్ మాట్లాడినవాళ్ళ, పని వాళ్ళని ఎవరిని మాట్లాడినవాళ్ళ, కారు కూడా వేయకుండా వెళ్ళిపోమనింది. నువ్వు వెళ్తానంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి ఎవ్వరూ మాట్లాడలేదు. నేను ఒక్కడే వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆమెకి అభిప్రాయం పెరిగింది, అభిమానం, ఆప్యాయత. మరి వీడిది ఇన్ని చూసి కూడా నాకు పడలేదు, నేను చెప్పిన దానికి ఇది అవ్వలేదు, వెళ్ళిపోయాడు ఉద్యోగం అని చెప్పి, అంటే మన ఆస్తులకి ఎన్ని లొంగలేదు అనేది ఆవిడకి బాగా ఇది పడింది. అంతకుముందు ఒకటి అడిగి ఉండింది నన్ను. సినిమా అప్పుడు చిరంజీవి గారు వాళ్ళు కూడా కొత్త, ఆయన టాకింగ్ అబౌట్ 72లో మాకు నిశ్చితార్థమైంది. ఆ టైంలో దానికి ముందు అడిగింది 71లో, నీకు సినిమాలో హీరో అవ్వాలని ఉందా, నాకు అల్లుడు అవ్వాలని ఉందా అని చెప్పి. నేను ఎలా చూశాను, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేము దగ్గర నుంచి ఆ మాట వస్తుంది. ముందుగా జరిగిన విషయం అది. ఏది కావాలని ఉంది నాకు సినిమా ఆలోచన లేదు, ఆమెకు అల్లుడు అవుతాననే ఇది కూడా లేదు నాకు. రెండు కొత్త. గబుక్కుని అడిగింది ఈ మాట. సినిమా నాకు ఉద్యోగం కదా అని అంటున్నానండి. నువ్వు వదిలేరా దాన్ని, సినిమా ఉద్యోగం నేను, సినిమాలో హీరో కావాలని ఉందా, నాకు అల్లుడు కావాలని, నాకు కొంచెం టైం ఇవ్వమని చెప్పాను. టైం లేదు, గాడిద గుడ్డు లేదు, నువ్వు వెంటనే చెప్పాలి. నువ్వు వెంటనే చెప్తేనే నీ మనసులో నుంచి వస్తుంది, లేట్ అయ్యి కొద్ది బుర్రలో నుంచి వస్తుంది. నువ్వు వెంటనే చెప్పమనింది. నేను నిజం చెప్పాను. నేను సినిమా హీరో అయితే చిన్నపాటి హీరోని అవుతానేమో, అప్పుడు కూడా సావిత్రి అల్లుడు అంటాడు, కానీ ఈయన అత్తగారు సావిత్రిని ఎవరు అనరు నన్ను, కాబట్టి మీకు అల్లుడు అవ్వడమే నాకు ఇష్టం. తర్వాత కావాలంటే హీరో అవ్వచ్చు. చాలా జాగ్రత్త, ఇదైతే అది లేదు, అదైతే ఇది లేదని. ఇదైతే నాకు అల్లుడైతే సినిమా లేదు,
సినిమా హీరో అయితే నాకు అల్లుడే ఇది లేదు, ఏది కావాలో తెలుసుకోమని. ఓకే, అల్లుడే అట్లేదు, మన ఇష్టం అది. ఇంకా అట్లయింది. ఆ తర్వాత చదువుకోవడం, మెట్రిక్ ఫస్ట్ క్లాసు, పియూసీ ఫస్ట్ క్లాసు, బిఏ లిటరేచర్ ఫస్ట్ క్లాసు. మీరు చెప్పండి, ఇప్పుడు చదువు రాదు ఎవరన్నారు ఈ అమ్మాయికి అని చెప్పి. బట్ అమ్మ అనుకున్నట్టు చేశారమ్మా పెళ్లి? అవునండి, అంత వైభోగంగా పెళ్లి చాలా బాగా చేశారు. చాలా బాగా చేసింది. ఇంట్లో చేసేటప్పుడు ఎందుకనో ఆ మాట బయటకు వచ్చింది, సరిగ్గా చేయలేదు, చేయాలనుకుంది అని మొన్న ఎవరు అంటే విన్నా నేను, ఇలా వచ్చిందని. ఇల్లే పెద్ద కళ్యాణ మండపం, చాలా పెద్ద ఎత్తున చేశారు. శ్రీవిద్య డాన్స్ చేసింది రిసెప్షన్ కి, ఇండస్ట్రీలో వాళ్ళందరూ వచ్చారు. సో అది ఉందా పెళ్లి వీడియో ఎప్పటికి మీ దగ్గర? పెళ్లి వీడియో వైరల్ అయి ఉందండి. దీనిలో మా దగ్గర లేదు, అప్పుడు స్పూల్ కదా, ఫిల్మ్ ఉండేది, అది చాలా వరకు పోయింది. తర్వాత మళ్ళీ ఇచ్చి దాన్ని సరి చేసినప్పుడు కొంతవరకు వచ్చింది. అది ఒక 10-15 minutes ఉన్నట్టుంది. అది మీరు యూట్యూబ్ లో వేస్తే వచ్చేస్తుంది. అవునవును, చూసాను నేను కూడా. అది సినిమా దెబ్బ బయటకు వచ్చింది. మీరు పెళ్లికి కూడా పెద్ద పెట్టెకి బంగారం వెండి పంపారంట, మేము వెనకొంది పెట్టా గోవిందరావు గారు. అప్పుడంతా వెండి కదండి, అన్ని వెండిలోనే, వెండి పళ్ళెం, ఆ పళ్ళెం మధ్యలో ఒక బంగారు పువ్వు, ఇదంతా చాలా పంపేశారు ఆ అత్తగారు వెనక. బట్ మీరు చిన్నప్పుడు ఎలా చేసుకునే వాళ్ళమ్మ సంక్రాంతి అమ్మతో, పెళ్ళయిన తర్వాత అయినా? సంక్రాంతి అంటే అమ్మకి ముగ్గులేయటం, గొబ్బెమ్మలు పెట్టడం, అదంతా చాలా ఇష్టం. తను చిన్నప్పుడు విలేజెస్ లో ఎలా ఉండేదంతా జ్ఞాపకం చేసుకునేది. వీళ్ళందరూ అందరిలో ఈ గుమ్మడి పువ్వులు ఉండేదంట, పెద్ద పెద్ద, అవి కోసుకుని వచ్చేవాళ్ళంట, పావాడలు వేసుకుని వచ్చేదంట. పేడ అంతా తీసుకుని ఆ గొబ్బెమ్మలు చేయటం, దాని మీద ముగ్గులు వేయటం, బొట్లు పెట్టడం, ఇదంతా చిన్నప్పుడు చేసిందంతా మాకు చెప్పేది. మేము సిటీ లైఫ్ అని పేరే కానీ మాకు విలేజ్ లైఫ్లో ఎలా ఉండేదో అవన్నీ మాకు చేసేది. అట్ల తద్ది చేసేవాళ్ళం, ఈ వాయినాలు పుచ్చుకోవటం, అదంతా చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా ఫాలో చేసేది అమ్మ ఇంట్లో. అంత పెద్ద హీరోయిన్ అయినా అమ్మ చేసేవాళ్ళు ఇక్కడ కూడా. ఊగేలో ఇక్కడ నార్మల్ ఉయ్యాలే అని చెప్పేసి అవి కూడా చేసేది అనమాట. కృష్ణ జయంతికి ఉట్లు కట్టి కొట్టడం, అదంతా కూడా ఇంట్లో చేసేవాళ్ళం. పని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో అది ఆడిచ్చేది. సంక్రాంతి ముగ్గులు అయితే ఇల్లంతా ముగ్గులే, పెద్ద పెద్ద ముగ్గులు, రాత్రే అన్ని వేసేవాళ్ళం. ఇంట్లోనే ఆవులు ఉండేవి, బర్రెలు ఉండేవి. సో మాకు అప్పుడు ఇదంతా, ఇప్పుడు పిల్లలకి చెప్తే అంటారు, మాకు అదంతా ఏం లేదు. మేమందరూ ఆ ఉండళ్ళు అలాగే చేసి ఆ పేడది అక్కడక్కడ అయితే కోళ్ళు మాత్రం దొడ్లో ఉండే కోళ్ళు సంక్రాంతికి ముందు ఉండేవి, తర్వాత ఉండేవి కాదు. అన్ని కనుమొస్తుంది కదా నెక్స్ట్. సంక్రాంతి ముందు కోళ్ళు తిరుగుతుండేవి, కోడి పుంజులు, కోడి పెట్టలు. సంక్రాంతి కనుమవగానే అవి ఉండేవి కాదు. ఇంట్లోనే గేదెలు ఈనటం, జున్ను పాలు తాగటం, ఇదంతా మాకు బాగా విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది బాగా. అందులో వలసరవాకంలో పెద్ద తోట ఉండేది అమ్మకి. అక్కడ వచ్చి పొలాలు కాబట్టి వన్స్ మంత్ అక్కడికి తీసుకెళ్లేది. మేము పొలాల్లో నడిచేది. అక్కడుండే చిన్న చిన్న పీతలు, ఎండ్రకాయలు అవి తీసుకుని వచ్చి కూర వండటం, పీతలు అవన్నీ చేయటం, అదంతా కూడా మాకు విలేజ్ అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అది ఇష్టం, ఆ ట్రెడిషన్ ఇష్టం అమ్మకి బాగా ఇష్టం. అందులో చెరుకు కూడా ఇప్పుడు పిల్లలకి చెరుకు ఇస్తే తింటుందో తెలీదు, కట్ చేసి ముక్కలు చేసి ప్లేట్లో పెట్టిస్తుంటే ఇదేంటి అని అన్నా నేను. ఏంటంటే మీకు ఎలా అంటే, నాకు ఇలా పట్టుకుని లాగే అమ్మ అవునా మీరు సిటీలో వాళ్ళు కదంటే, లేదు మాకు పంటికేసి లాగి తింటేనే తిన్నట్టు ఉంటుంది అని చెప్పి. చిన్నపిల్లలు కూడా ఆమె దగ్గర నేర్చుకోవాలండి. ఓకే, చిన్నపిల్లలు ఎలా చేయాలి ఇలాంటివన్నీ అంత ఇదిగా చేసేదా. పెళ్ళయ్యాక మొదటి సంక్రాంతి అనేది స్పెషల్ అల్లుళ్ళకి. అత్తగారు ఎలా ట్రీట్ చేశారు ఫస్ట్ అల్లుడిని అప్పుడు? ఆమె చాలా ఇదండి ఆమెకి పద్ధతిగా. ఏమేం చేసి పెట్టారు? ఇంకా దీంట్లో అరిసెలు, బొబ్బట్లు, గారెలు, అందరికి తిండంటే ఏంటంటే పాండే బజార్లో కింగ్స్ కార్నర్ ఒక షాప్ ఉండేది. ఓకే, పెద్ద పెద్ద షాప్. దానిలో దొరకని బట్టలు ఉండేవి కాదు. అక్కడికి వెళ్ళి 1/2 డజన్ బట్టలు కొనిపెట్టి తను తీసుకెళ్ళి 1/2 డజన్ జతలు, ఒకటి చాలు, ఎప్పుడు 1/2 డజన్ జతలు. నాకు ఎప్పుడు 1-1/2 కొనుక్కుంటాం కానీ అందులో అలాంటి షాపులో అప్పట్లో పేరు పడిన షాప్ అది కింగ్స్ కార్నర్. అంటే 70s బయట వాళ్ళకి అంత స్పెషల్ ఉంటుంది, అల్లుడు అంటే ఎంత స్పెషల్ ఉండాలి. ఇంకా 6 జతల బట్టలు కొనేసింది.
పెళ్ళికి ఒక సూట్ తీశారు. ఆ తర్వాత ఒక సూట్ తీసుకొచ్చి జెనర్ట్ అనే ఒక షాప్ ఉండేది, పెద్ద సూట్ మేకింగ్ షాప్. అక్కడ సూట్ కొనిపించింది. ఇంట్లో ఉండే అల్లుడైనా కూడా, అంటే మేనల్లుడైనా కూడా, నేను ఎప్పుడు ఇంట్లో ఉన్న అల్లుడుగా లేను. నేను ఉద్యోగానికి వెళ్ళిపోయాను. పెళ్ళైన తర్వాత నా పట్టుకు నేను ఉద్యోగం వెళ్ళాను. సొంత బ్యానర్డ్ అయినా కూడా అవన్నీ చాలా ఆమెకు ఇష్టం కూడా అలా చేయడం. అభిమానం ఉండడం ఒకటి, ఆమెకు కేవలం అంటే అభిమానం ఎక్కువ అయిందంటే ఇన్ని చూసి కూడా వీడు ఉద్యోగానికి వెళ్ళాడు. 350 రూపాయలు అప్పుడు బ్యాంకులో అంతే. దీనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంత పెట్టుకుని కూడా వెళ్ళిపోయినా అది ఎప్పుడు ఆమెకి మనసులో ఉండేది. అట్లా అందుకు బాగా చేసేది. దట్టు అప్పటికి ఆమె హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ కదా, లక్షల్లో. హీరోకి ధీటుగా తీసుకుంటారు. సంక్రాంతి పెద్ద పండగ అంటాం కదా, అన్ని పండగల్లోకి సంక్రాంతి తెలుగు వాళ్ళకి స్పెషల్. అన్ని దేవుళ్ళలోకి వెంకటేశ్వర స్వామి పెద్ద దేవుడు మనకి ఆంధ్రులకి. పండగల్లో సంక్రాంతి పెద్ద పండగ. అంత దర్జాగా సంక్రాంతి అంటే దానికి ముందు భోగి ఉండేది కదండి. అవును. ఆ భోగి అప్పుడు పోటీలు పడి వాకిట్లో మంటలు పెట్టేవాళ్ళం. ఎదురుగా ఎస్వి రంగారావు గారి ఇల్లు. మేము పెద్ద పెద్ద ఎవరి మంట ఎత్తుగా వస్తుందో చూసి పోటీలు పెట్టుకుని చేసేవాళ్ళం. ఆఖరి ఇంట్లో బాగుండేంత కూడా తీసుకొచ్చి చేసేసేవాళ్ళం. పోస్టర్లు ఒకసారి అయితే పోస్టర్ కి అని పెట్టుండే కర్రలు ఉంటాయి కదా, అది వెనకాల ఉంటే అవి కూడా తీసుకుని ఇవన్నీ తీసుకురాబాకంటే పెద్దది అవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా అదే రకంగా పెద్ద పెద్ద కర్రలు బొంగులు అన్ని తీసుకొచ్చి పెట్టి ఎంత ఎత్తునో భోగి మంట అంటే అలా పోటీ పెట్టుకుని చేసేదిను. కొడతారు, డప్పు కొడతారు కదా, అది కొట్టేదిను ఎవరు సౌండ్ ఎక్కువ వస్తుందా అని. అది చాలా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది కదా, ఎస్వి రంగారావు గారు అమ్మ. అవునండి, చాలా. ఇప్పుడు కూడా పిల్లలు నాతో టచ్ లో ఉంటారు, చాలా ఆప్యాయతగా ఉంటారు. పెద్ద అమ్మాయి ఉందండి, విజయ అని చెప్పి, డాలస్ లో ఉంది. తన పేరు కూడా విజయ అనే. ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంటికి తీసుకెళ్లి భోజనం అది పెట్టించి చాలా ఆప్యాయతగా చూసింది. బట్ అమ్మకి ఇంట్రెస్ట్ లేదమ్మా మిమ్మల్ని ఇండస్ట్రీకి తీసుకురావడం అప్పుడు అసలు లేదు, ఆమె తరంతో ఆగిపోవాలని. రామానాయుడు గారు ఒక మాట అన్నారు, ఏంటమ్మా నువ్వు నీ కొడుకు కోసం ఇప్పుడు సినిమా గురించి అడుగుతున్నాను నారాయణ గారి, మేము అడిగినప్పుడు నువ్వు ఒప్పుకొని ఉంటే నేను ఎక్కడికో తీసుకెళ్ళి ఉండేవాళ్ళం కదా. అది నాకు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నారాయణరావు గారు ఆయన అందరూ పట్టుబట్టారు. నారాయణరావు గారితో పాటు రామానాయుడు గారు కూడా మేము ఒప్పుకొని ఉంటే అప్పుడు ఈ మాట అన్నారు, ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి ఉండేవాళ్ళు. అభినయ్ యాక్ట్ చేస్తున్నారు కదా, అభినయ్ అంటే అభినయ్ సినిమాలో చేరినప్పుడు ఈవెన్ గురించి అన్నాడు ఆయన. అభినయ్ వచ్చి తర్వాత స్టేజెస్ లో మూవీలో చేయడానికి రీజన్ తన వైఫ్ కూడానండి, అపర్ణ. తనకి బాగా మూవీ ఇంట్రెస్ట్ అంతా ఉంది. తనకి ఒక ఫీలింగ్ వచ్చింది, ఇంత పెద్ద లెగసీ ఉన్నప్పుడు ఎవరు లేకుండా ఎలా అని చెప్పేసి, నువ్వు వై డోంట్ యూ గెట్ ఇన్ టు ఫిల్మ్స్ అని తను ఎంకరేజ్ చేసింది. సో వైఫ్ ఎంకరేజ్మెంట్ తోనే తర్వాత ఒప్పుకుని తను దిగింది కూడా ఫిల్మ్స్ లో. ఇప్పుడంటే అమ్మాయిలు అంటే తీసుకురాలేదు, అబ్బాయిలు రావడానికి ఏముంది, ఇంకా హ్యాపీ. తను బాగా ఎంకరేజ్ చేసింది. 2007 అండి పట్టుబట్టాడు కాటరెడ్డి మురారి గారు. ఆయన ఒక బుక్ రాశాడు. బుక్ రాస్తే వీడి అసిస్టెంట్స్ తీసుకున్నాడు. ప్రొడ్యూసర్స్ గురించి ఒక బుక్ రాశాడు, తెలుగు ప్రొడ్యూసర్స్ గురించి ఒక బుక్ రాసినప్పుడు వీడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని వీడి అసిస్టెంట్స్, అప్పుడు హీ స్టడీడ్ హిమ్ చేసి వెంటనే అది అయిపోయిన తర్వాత రిక్వెస్ట్ చేస్తే వీడు రూమ్లోకి వెళ్ళి తలుపేసుకునేవాడు, బయటకు వచ్చేవాడు కాదు. చూసిన వాళ్ళందరూ అడిగేవారండి. అప్పుడు ఒక పెళ్లి దగ్గర కూడా చిరంజీవి గారు ఇంట్లో పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన స్టేజ్ మీద ఉన్నారు, అభినయం చూడంగానే ఎరా ఏమైనా ఐడియా ఉందా అని చెప్పి అన్నారు. అంటే ఏంటంటే సినిమాలో చేరే ఐడియా ఉంటే ఆల్ ది బెస్ట్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అభినయ్కి. అంటే వీడు సిగ్గుపడిపోయి వచ్చేసాడు. అప్పుడు ఏం చెప్పలా. ఇప్పుడు బానే ఉంటారమ్మా మీతో అందరు స్టార్స్? బాగుంటారు అందరు. అంటే నేను రెగ్యులర్ గా టచ్ లో లేను కానీ కలిసినప్పుడు బాగుంటారు అందరూ. ఇప్పుడు ఎవరికి వాళ్ళ ఫ్యామిలీస్ తో సరిపోతుంది కదా, ఏదైనా ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు కలవటమే. ఇంకేంటి సార్, మీ ఇంటి నుంచి ఇంకొక వారసత్వంగా అభినయ్ రాబోతున్నారు. సో ఇంకొక మహానటి సావిత్రి కూడా మళ్ళీ ఇంట్లో పుట్టింది. ఇది ఒక జనరేషన్ తప్పించి ఇంకొకటికి వచ్చింది అంతే. మరి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏమన్నా సావిత్రి గారి లెగసీ వస్తుందేమో చూడాలి. ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. సూపర్. నన్ను అడిగినప్పుడు కూడా నాకు ఆ థాటే లేదు కాబట్టి ఆమె అడిగింది ఆ టైంలోనే నన్ను గురించి అడిగింది. అప్పుడు నేను లేదని చెప్పాను, ఆమె లేదని చెప్పింది. అభినయ్ వచ్చాడు, తనకు తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది, ఇప్పుడు రావచ్చేమో. మా పెద్దవాడి కొడుకు సంగీతంలో బాగా
కర్ణాటక సంగీతంలో ఇది చేసి ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ మార్గళి మార్గళి చాలా season. పాపులర్ చాలా అండి ఇక్కడ. popular. ఓకే స్టేజ్ డిసెంబర్ సీజన్ లో కచేరీలే చేస్తారు. He's దానిలో doing- హీఈస్ ఇంటూ ఇండియన్ మ్యూజిక్ చదివి ఉన్నాడు బాగా, క్లాసికల్. చేశాడు. సో పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ గారి ఇన్స్టిట్యూట్ లో ఆడియోగ్రఫీ అంటారు, సౌండ్ ఇంజనీరింగ్, సౌండ్ ఇంజనీరింగ్ దానిలో ఆ కోర్స్ లో చేస్తున్నాడు చేరాడు. తను. ఈ కర్ణాటిక్ మ్యూజిక్ ఇచ్చేస్తున్నాడు. సూపర్ అదొక రకంగా ఆర్టిస్ట్ గా అభినయ్ కుటుంబంలో ఏమన్నా ఉండబోతుందో. సూపర్ గ్రేట్. అది మేము తొందరగా వెయిట్ చేస్తున్నాం తెలుగులో కూడా ఆ ఎంట్రీ కోసం. అండ్ లాస్ట్ టైం ఫైనల్ గా అంత గొప్ప మహానటి జీవితాన్ని చూసిన మీకు కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక వ్యక్తిగా ఆమెని అలా చూసిన వాళ్ళుగా వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం అర్థమైపోయింది ఆమె జీవితాన్ని చూసిన తర్వాత మీకు? కంప్లీట్ అయిపోయిందండి లైఫ్. ఫుల్ సర్కిల్ వచ్చేసింది లైఫ్ అసలు అమ్మ జీవితం చూసిన తర్వాత. దానిలో నుంచి ఇంకా వేరే ఎడ్యుకేషన్ అక్కర్లేదు, అమ్మ లైఫ్ ఒక్కటే చాలు ఎడ్యుకేషన్ కి. అది Super. చూసి మనం ఎలా ఉండాలి అనేది, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, సూపర్. ఆ రెండు అమ్మ లైఫ్ లో నుంచే తెలిసిపోయింది. అండ్ అంత గొప్ప పేరెంట్స్ ఉండేటప్పటికి మాకు రెడ్ కార్పెట్ వెల్కమ్ అయిపోయింది లైఫ్ లో. అసలు ఇర్రిఫ్యూటబుల్ అనమాట అది. దట్ సంథింగ్ అందరూ అడుగుతారు, మీ అమ్మ నాన్న అంత ఇంత గొప్పోళ్ళు కదా నువ్వేంటి అని చెప్పి. ఇంకా ఏంటి నేనేంటి ఇంకా వాళ్ళకి వాళ్ళ పిల్లలుగా నాకు ఉండే సర్టిఫికేట్ చాలు నాకు. చాలా సూపర్. ఇంకా అంతకంటే ఏం అక్కర్లేదు. సార్ మీకే అర్థమైపోయింది వాట్ ఈస్ లైఫ్ అంటే అత్తగారిని చూసిన తర్వాత? లైఫ్ ఈజ్ రియల్, మామూలుగా గాడ్స్ గిఫ్ట్ అని లివ్ హ్యాపీ అని చెప్తుంటాను. లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ అండి. ఎవ్రీ మినిట్ సెలబ్రేషన్, ఎవ్రీ సెకండ్. డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మేవాడిని నేను. దానిలో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పుకుంటాడు కదా, అది సైంటిఫిక్గా చెప్పుకునేటప్పుడు గాడ్ నాకు పక్కన పెట్టేస్తే లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అండి. టు ద ఎక్స్టెంట్ గివెన్ సర్కమ్స్టెన్సెస్, ఆల్ ద మీకు వచ్చే అవకాశాలను పెట్టుకొని యూ సెలబ్రేట్ ఇట్ అండ్ లివ్ హ్యాపీలీ. సూపర్ సూపర్ గ్రేట్. సంక్రాంతి అంత అవకాశం శుభాకాంక్షలు అండి అందరికి. థ్యాంక్ యూ అండి. విష్ ద సేమ్. చిన్న పాట జ్ఞాపకం వస్తుంది. అండ్ బాగా ఓ సూపర్. సంక్రాంతి గురించి అన్నారు కాబట్టి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు సంక్రాంతి గురించి రాసిన పాట ఒకటి ఉందండి. పాడండి. ఉండమ్మా బొట్టు పెడతానని చెప్పి మీకు చూసుండరేమో, అది చాలా కాలం. మీరు పాడితే ఇప్పుడు వినాలని ఉంది. పాలిచ్చే గోవులకు పసుపు కుంకం, పాలిచ్చే గోవులకు పసుపు కుంకం, పని చేసే బసవనికి పత్రి పుష్పం, గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం, కలకాలం సౌఖ్యం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఇల్లు కొలువై ఉందువు గాని, ఈ కోవెల ఇల్లు కొలువై ఉందువు గాని, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. కృష్ణార్పణం అంటే మా మహాలక్ష్మి వచ్చి 49 సంవత్సరాలు అయిపోయింది. అది చాలా గొప్పగా రాశారు ఆయన. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి జ్ఞాపకం రావడంలో. ఇది ఈ పదాలు గోవులకి పత్రి పుష్పం, పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం, పసుపు కుంకం పత్రి పుష్పం, పనిచేసే కాపులు అంటే ఎవరైనా సరే పొలాల్లో పనిచేసే కాపు కాసే వాళ్ళందరూ రెడ్ అయినా కమ్మ అయినా బలిజైనా కాపు అయినా ఎవరైనా సరే కాపులు అనేది అట్లా వచ్చిందనేది నా అభిప్రాయం. పష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం. అది చాలా బాగా రాశారు. గ్రేట్ సార్, చాలా మంచి సింగర్ అన్నారు మీద. నాకు భలే ఇష్టం ఆ పాట, వింటుంది అప్పుడప్పుడు వింటుంటాను, చాలా బాగుంటుంది. నిజంగా మీ ఇద్దరిని చూస్తే భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది కూడా నిజంగా అలా అనిపించింది ఇంట్లోకి రాగానే. 49 years నుంచి ఆ ప్రేమ, ఆ లవ్, ఆ బావా అనే పదం అనేది ఓ మై గాడ్. విత్ ఆల్ ద అప్స్ అండ్ డౌన్స్, సావిత్రి గారి ఆప్షన్ అనేది ఎంత మంచిదో అర్థమైపోయింది హస్బెండ్ విషయంలో కూతురికి. అది ఒక అంటే అతిగా ఉండకూడదు కదా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కీచులాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి. మ్యారేజ్ ఇస్ ఐ బిలీవ్ ఇస్ అ గ్రేట్ ఇన్స్టిట్యూషన్. వీ ఫెయిల్ మ్యారేజ్ నెవర్ ఫెయిల్స్ ఎనీబడి. మనం సూట్ కాదు అనేది
నేను ఇప్పుడు మ్యారేజ్ అన్ ఇన్స్టిట్యూషన్ మచ్ ఎవాల్వ్డ్. ఎస్ ఎస్ ప్రిమిటివ్ ఏజ్ నుంచి ఈ సమాజంలో ఆంథ్రోపాలజీ ఎవాల్వ్ సొసైటీ ఎలా వచ్చింది అదంతా కూడా వెరీ అవేర్. లివింగ్ టుగెదర్ విత్ తాళి అనేది కదా, లివింగ్ టుగెదర్ తాళి అనేది పెళ్లి. దాన్ని మనం ఫెయిల్ చేస్తున్నాం కానీ మ్యారేజ్ తప్పు కాదు. ఇట్స్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఐ బిలీవ్. థ్యాంక్ యూ సార్. ఎంతకాలం ఉంటున్నది మన చేతుల్లో ఉంది. సూపర్. నిజంగా ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి వచ్చారు, నిజంగా చాలా మంచి విశేషాలు షేర్ చేసుకున్నారు. మంచి చెడు రెండు ఉంటాయి, మంచి చెడు రెండు కూడా చాలా ఈజీగా ఉన్నట్లుగా ఫ్యాక్ట్సే మాట్లాడుకోవాలనే సిద్ధాంతం మీద కాబట్టి కూల్గా చెప్పారు అంతా కూడా. నిజంగా మా థ్యాంక్ యూ. అడగగానే టైం ఇచ్చారు. అండ్ ఎప్పుడు పోనీ ఆ 2 years తర్వాత టైం ఇచ్చారు కదా. థ్యాంక్ యూ రోషన్. మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా ఇదిగా అండ్ యూ అలౌడ్ us to talk. చాలా మంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వాళ్ళే మాట్లాడుతుంటారు. అలా కాకుండా యు ఆర్ అ గుడ్ లిసనర్. థ్యాంక్ యూ. అది చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్కి ఏదైనా తెలియచేయాలని ఇక్కడికి వస్తాను, కానీ నేనేదో తెలియచేయాలని ఇక్కడికి వస్తే వెరీ గుడ్ ఇంటర్వ్యూవర్. థ్యాంక్ యూ. చెప్తుంటారు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బి ఎలోక్వెంట్ స్పీకర్, వెరీ డిఫికల్ట్ టు బి అ గుడ్ లిసనర్. యు ఆర్ అ గుడ్ లిసనర్. అంటే నాకు తెలుసుకోవాలన్న తపన, ఆత్రం, ఆ ఎక్సైట్మెంట్. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు కలవాలి, ఎప్పుడెప్పుడు ఇంకా అమ్మ గురించి లైవ్గా తెలుసుకోవాలి. సో అది కూర్చోబెట్టింది అన్నలా, ఇంకా కూర్చోబెడుతుంది కూడా. 2 years గడిపిన దానికి యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. అయ్యయ్యో అట్లా ఏం లేదమ్మా. ఎందుకంటే నాకు ప్రివిలేజ్ టు మీట్ యూ. ఎక్కువైపోయి ఇంటర్వ్యూస్, ఈ కమెంట్స్ ఎక్కువైపోయి దాంతో I can understand. Stay away. I wanted to stay away. అందుకని I can understand. Otherwise ఈ రోజు నుంచి నేను మీ ఫ్యామిలీ. ఎప్పుడు చెన్నై వచ్చినా నేను వస్తాను, please do come. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మీరు మా ఇంటికి రండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరికి సావిత్రి జెమినీ గణేషన్ ఇద్దరు కుటుంబాల తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. సూపర్. సావిత్రి గారి కుటుంబానికి మా సుమన్ టీవీ నుంచి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు.